వాక్యమును మనము చదువుదాం. మీకు కృపావాక్యంలో కూడా ఆ వాక్యం ఉంది, మీరు చదవండి. కానీ నేను చెప్పే మాటలు వేరు, దాంట్లో ఉన్న మాటలు వేరు. చదువుదాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, నేను దాని మధ్య ఏం చేస్తాను, నివాసినై ఉంటాను, మహిమకు కారణముగా ఉంటాను అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు మన పట్ల అగ్ని ప్రాకారములుగా ఉంటానని ఆయన ప్రామిస్ చేశాడు. ఇది నీ జీవితంలో ఈ సంవత్సరం కాదు, లైఫ్ టైం ప్రామిస్ ఇది. ఆమేన్. అంటే దేవుడు మన జీవితంలో కాలమంతయు మనకు దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం. దేవుడు మనకు ఈ బైబిల్లో ఉన్నాయన్నీ మన కొరకే. బైబిల్లో ఉన్నాయన్నీ ఎవరి కొరకు చెప్పండి, చెప్పండి. ఎవరి గురించి ఉన్నారా? నా మాట వినబడుతుందా మీకు? ఇవన్నీ ఎవరికి? మనకి. దీంట్లో ఉన్నాయన్నీ సంవత్సరానికా, దినానికా, వారానికా, లేకపోతే మన జీవితకాలం అంతయునా? జీవితకాలం అంతటికి. ప్రైజ్ ద లార్డ్. నేను ఏ ప్రామిస్ తీసుకొని ఉన్నా నేను ఈ సంవత్సరం అని నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వను. ఎందుకనంటే దేవుడు నాకు నా జీవిత కాలానికి ఇస్తాడు ఆయన మాట. ఆమేన్. ఆ దినమున కొరకు సరిపోయేది కాదు. అందుకే చాలా వాటిపైన కూడా మనము డేట్స్ అనేటివి మెన్షన్ చేయం. మీకు తెలుసో లేదో అమ్మ, వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? మీకు డైలీ పోస్టర్ కమ్యూనిటీలో అంటే వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతూ ఉంది. రాకపోతే ఆ డైలీ పోస్టర్లో కావచ్చు, స్కానర్ ఉంది కదా, దాంట్లో మీరు ఆ స్కానర్ చేస్తే వాట్సాప్ కమ్యూనిటీ ఆ ఛానల్లోనికి వెళ్తారు. ఛానల్స్ ఫాలో అవ్వండి, డైలీ మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. అది మా డైలీ మెసేజ్లో మనం ఎప్పుడు కూడా డేట్ మెన్షన్ చేయడానికి ఇష్టపడలే. ఎన్నోసార్లు డేట్ వేయడానికి ఆశపడి ఎంతోమంది అడిగారు, డేట్ వేయండి, డేట్ వేయండి, ఈరోజుది అని బాగుండాలి. అంటే క్యాలెండర్ పైన ఆల్రెడీ డేట్స్ ఉంటాయి. అంటే అది ఆ డేట్కి సంబంధించింది అని కాకుండా మనతో మాట్లాడిన ప్రతి మాట మన జీవిత కాలానికి సంబంధించింది. అవునా? కరెక్టే కదా? చెప్పండి. జీవిత కాలానికి దేవుని యొక్క వాగ్దానమునకు, వాక్యమునకు డేట్ అయిపోలే ఎప్పుడు కూడా. ప్రైజ్ ద లార్డ్. ఏది కూడా డేట్ అయిపోలే. దేవుని మాటకి ఏమైపోదు, ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. ఏ డేట్ లేదు దానికి. ఇంకో మాట చెప్పాలంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎక్స్పైరీ డేట్ అనేది లేదు దానికి. అంటే పలానా డేట్కి ఈ మాట ఎక్స్పైరీ అయిపోయింది, ఇంకా అయిపోయింది అనడానికి లేదు. నీ జీవితంలో ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలముగా దేవుడు తన మాట నీ జీవితంలో నెరవేరుస్తాడు, నడిపిస్తాడు. తర్వాత ఏమంటాడు, ఆకాశము గతించినను, భూమి గతించినను, నా మాటలు ఏం చేయబడవంట, గతించవు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆయన వాక్యం ఏంటి చెప్పండి? సజీవమైనది. ఏంటి తన వాక్కు చెప్పండి? సజీవమైనది కదా. ఆయన వాక్యము సజీవమైనదిగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీకు ఈ లైఫ్ టైం ప్రామిస్ అనమాట. అంటే నీ జీవిత కాలానికి సంబంధించింది. దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారములుగా ఉంటాడు. ఆయన ఎప్పుడైతే దేవుడు తన రక్తంలో నిన్ను కొన్నాడో, కడిగాడో, శుద్ధీకరించాడో, తనను విలువబెట్టి నువ్వు కొన్నాడో, అప్పుడు దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు. అంతే. ఆమేన్. ఏమన్నాడు చెప్పండి? దేవుడు నీకు కాపరిగా. చెప్పండి, యెహోవా నీ కాపరేనండి. చాలామంది పొరపాటు చేశారు. నేను ఏమనమన్నాను? యెహోవా అదే అనమన్నా. నేనేమన్నా పక్క వారికి సెకండ్ ఇచ్చి యెహోవా నీ కాపు. మరి నువ్వేమన్నావు కదా? నేను చెప్పింది మీరు వెళ్ళే వాక్యంలో ఉన్నది మనం చదివేసినాం కదా, అలవాట్లో పొరపాటు కదా. నేనేమన్నా చెప్ప, యెహోవా రే కూర్చోరా, అక్కడ కూర్చో, పక్కవారికి సెకండ్ చెప్పండి, యెహోవా నీ కాపరి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన కాపరే కాదా చెప్పండి కదా. కాపరి ఎక్కడికి తీసుకెళ్తాడు? ఒకవేళ నీకు పశువులు ఉన్నాయనుకో, ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? పచ్చిక స్థలంలోనికే తీసుకెళ్తారు, కాపుదలగా ఉంచుతాడు. ఏమంటాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడ. ఎందుకు భయపడడు? యెహోవా ఆయనకి ఏమై ఉన్నాడంట? కాపరిగా ఉన్నాడు. చూడండి, పశువులకు కాపరి అయినవాడు, పశువులను ఎక్కడ తీసుకెళ్తాడంటే క్షేమకరమైన స్థలంలోనికే
తీసుకెళ్తాడు. అంటే మంద కాపరి ఎప్పుడైనా సరే కానీ గుంతలో తీసుకెళ్ళాడు కదా, తీసుకెళ్తాడు చెప్పండి, గుంతలో తీసుకెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి మాట ఏం చెప్తా అంటే, యేసు గొర్రెల గొప్ప కాపరి. గొర్రెలు అంటే అర్థం ఏంటి అని అంటే, గొర్రెలని ఎంతోమంది బాగా వేధిస్తూ ఉంటున్నారు. అయితే మనము గొర్రెలమే, అంటే గొర్రెల స్వభావం కలిగి గొర్రెల గురించి దేవుడు పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. పాముల గురించి కూడా దేవుడు, పావురాలను కూడా దేవుడు మనల్ని పోల్చాడు. నిష్కపటంగా ఉండమని, పావురం వలె అని, తర్వాత పాము వలె వివేకం ఉండమని కదా. అలాగా దేవుడు పోల్చాడు అంతే. కానీ మనకు దేవుడు నువ్వు అది అయి ఉన్నావు, ఆ రూపముగా ఉన్నావు అన్న దేవుడు మనకు చెప్పలేదు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కాపరి ఏం చేస్తాడు, ఒక గొర్రెను ఒక కాపరిని ఎక్కడ తీసుకెళ్తాడు చూడండి. కాపరి గుంతలో పడతాడా ఎప్పుడైనా? ఇప్పుడు గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. గొర్రెలు గుంతలో పడాలంటే మొట్టమొదటి ఎవరు పడాలా? కాపరి పడాలా. అంటే కాపరి పడితే గొర్రెలు కూడా ఏం చేయబడతాయి? గుంతలో పడతాయి. మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కాపరిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు గుంతలో పడడు. ప్రైజ్ ద లార్డ్. మనల్ని కూడా పారేయడు. ఒకవేళ ఆయన గుంతలో పడితే కదా మనం అందరం పడేది. ఆయన మనల్ని గుంతలో పడేయడానికి కాదు కదా. అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో ఒక ప్రామిస్తో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అగ్ని ప్రాకారంలోగా ఉంటా, నేను నీకు కాపరిగా నేను ఉంటా, నేను నిన్ను కాపరిగా, యాజకుడిగా, నాయకుడిగా, న్యాయాధిపతిగా, నడిపించేవాడిగా కదా. ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఈ సంవత్సరం నీ జీవితంలో దేవుడే కాపాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏం చేస్తున్నాడు? కాపుదల అనేది నీ జీవితంలో ఇచ్చాడు. కాపరిగా ప్రభు ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడు? కాపరి. దేవుడు ఆయన కొన్నాడు మనల్ని, ఆయన కన్నాడు మనల్ని, ఆయన మనల్ని విలువ పెట్టి తీసుకొని ఉన్నాడు, విలువ పెట్టి లోకంలోని మనల్ని సంపాదించి ఉన్నాడు. చూడండి, విలువ పెట్టి కొన్న ఒక ఏ వస్తువు అయినా ఎవరైనా పారేయగలుగుతారా చెప్పండి? పారేయలేరు కదా. ఎవరైనా పారేయగలుగుతారా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక గ్లాస్ ఐటమ్ ఉంది, గ్లాస్ ఐటమ్. ఈ గ్లాస్ ఐటమ్ను తీసుకున్న తర్వాత, కొనుక్కున్న తర్వాత మనం ఎటు పడితే అటు పడేస్తామో చెప్పండి? ఎవరైనా బర్త్డేస్ ఉంటే, లేకపోతే మ్యారేజ్ డేస్ ఉంటే మనము గ్లాస్తో కూడిన ఒక ఏదో చిన్న గిఫ్ట్ ఇవ్వాలని చిన్న గిఫ్ట్ తీసుకొని మనం తీసుకొచ్చినాం. ఇప్పుడు దానికి గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ కలిగిన దాన్ని మనం ఎటు పడితే అటు పెడితే ఏమవుతుంది? ఆల్రెడీ ఒకటి పగిలిపోయింది. ఏమవుతుంది? పగులుతుందా లేదా? సో అదేం చేయబడాలా? జాగ్రత్తగా దాన్ని కాపాడాలి. అవునా? జాగ్రత్తగా మనము కాపాడాల. సో దేవుడు నీ జీవితంలోనంట ఆయన అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. అగ్ని ప్రాకారం ఎందుకున్నాడనంటే ఆయన నిన్ను జాగ్రత్తగా కాపాడుట కొరకే. చెప్పు గట్టిగా ఆమేన్. ఆయన నిన్ను జాగ్రత్తగా కాపాడుట కొరకే, ఆయన నీకు క్షేమమునిచ్చుట కొరకే, జాగ్రత్తగా కాపాడడానికే అగ్ని ప్రాకారములుగా కదా, కాపుదలగా నీకు కాపరిగా ఆయన ఉన్నాడు. ఎందుకున్నాడు? నువ్వు నశించిపోకూడదని, నీవు పాడవకూడదని, నీవు ఏమంటారు, నువ్వు పాడైపోవద్దు, నువ్వు పగిలిపోవద్దు, నీ జీవితము చాలా ఏమంటారు పాడైపోయిన స్థితిలోనికి వెళ్ళకూడదని దేవుడే నీకు ఒక కాపుదలగా ఉండబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే మనం కొన్న వస్తువు ఎప్పుడు కూడా పాడవాలని ఆలోచన చేస్తారు ఎవరైనా? చేయరు. మరి దేవుడు నిన్ను ఎలా కొన్నాడంట? వెండి బంగారముల చేత నిన్ను ఆయన కొనలేదంట. వెండి బంగారుల చేత ఆయన నిన్ను కొనలేదు. మరి ఎలా నిన్ను కొన్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నాడు. అంటే ఇది ఎంత అద్భుతమైనది. నీ జీవితంను దేవుడు కొన్నాడు గనక ఆయన నీకు కాపుదలగా ఉంటాడు. ఆమేన్. నిన్ను పారేయడానికి దేవుడు నిన్ను కొనలే. వినండి, నిన్ను విడిచిపెట్టడానికి దేవుడు నిన్ను కొనలే. నిన్ను చెత్తబుట్టలో వేయడానికి దేవుడు నిన్ను కొనలే. నిన్ను చెత్తలో వేయడానికి యేసు ప్రభు నిన్ను కొనలే. అయ్యా వింటున్నారా? చెప్పండి, వింటున్నారా? చెప్పండి, అందరూ వింటున్నారా? ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఉన్నారా? దేవుడికి స్తోత్రం. అమ్మ ఉన్నారా? ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది ఉంటారు? చెప్పండి, ఎంతమంది ఉండరు? రెండు చేతులు పైనకి ఎత్తండి, అందరూ ఎత్తండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కూర్చో, దించండి. ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. నేను ప్రేయర్ చేయకముందే
మీ అంతలో మీరే నిద్ర మత్తు భారంగా ఉంటే మంచిగా తుడుచుకోండి, కూర్చోండి, వాక్యం వినండి. దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. దర్శించాలన్నా వద్దా? తాకల్నా వద్దా? ఆల్రెడీ తాకుతూనే ఉన్నాడు. ఆయన మహిమతో కమ్ముకున్నది స్థలమంతా, ఆయన శక్తితో కమ్ముకున్నది స్థలమంతా, ఆయన బలముతో నింపబడింది స్థలమంతా కదా. ఆయన ఆధీనంలో ఉన్నది ఈ స్థలం. ఎవరి ఆధీనంలో ఉన్నది? ఆయన కంట్రోల్లో ఉన్నది. ఎవరి కంట్రోల్లో? ఏ సాతాను కంట్రోల్ లేదు, దేవుని కంట్రోల్లే ఉన్నది. దేవుని కంట్రోల్లో. అమ్మా ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. పక్క వారికి ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. అందరు చెప్పండి. మంచిగా నవ్వుతూ చెప్పండి, నవ్వుతూ చెప్పండి, నవ్వుతూ ఊపుతూ చెప్పండి, ఊపుతూ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, వెరీ గుడ్. వచ్చారు. ఇప్పుడు నాకు అర్థమైంది మీరు వచ్చారని. ఆమేన్. కొందరు ఎక్కిపోయినారు, ట్రైన్కి ఎక్కి వెళ్ళిపోతానే ఉన్నారు. దారి వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడో ప్రయాణాలు చేస్తూ ఉంది. మనస్సు అనేది మన ఆధీనంలో ఉండదు కదా, ఎప్పుడు కూడా ఉంటుందా? మన కంట్రోల్లో ఉండదు. అందుకే ప్రాకారం లేని పట్టణం ఎంతో, తన హృదయమును స్వాధీనపరచుకోలేని వాని బ్రతకంత అన్నాడు సామెతలు కదా. హృదయమును చుట్టూ ప్రాకారములు ఉండాల కదా దేవుని సన్నిధిలో. అయితే దేవుడు ప్రభు అన్నాడు, నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానంటే ఈ రోజు నుంచి దేవుడు నీ హృదయానికి కూడా అగ్ని ప్రాకారముగా ఉండును గాక. ఉంటాడు, మళ్ళీ ఎందుకు ఉండడు ఆయన? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ప్రామిస్ అనేది లైఫ్ టైం. ఏ టైం ఇది? లైఫ్ టైం. ఇప్పుడు ఈ కార్డు ద్వారా దేవుడు మాట్లాడతాడంటే మాట్లాడని నేను చెప్పట్లేదు, మాట్లాడతాడు. ఈ ప్రామిసెస్ లాస్ట్ ఇయర్ తీసుకున్న వారి జీవితంలో చాలామందికి నెరవేర్చబడ్డాయి. అమ్మా అర్థమవుతుందా? చాలామందికి నెరవేర్చబడ్డాయి. సాక్ష్యం చెప్పారు, అంటే మైక్లో కాదు, నాకు. కొంతమంది రాలేని స్థితిలో ఉంటారు, దూరం నుంచి వాళ్ళకు లీవ్స్ దొరకలేవు, పాపం వారు ఆరాధనకు రాలేని వారు చెప్తా ఉన్నారు, అన్న ఫస్ట్ నేను అక్కడ జైరాబాద్లో నేను ప్రామిస్ కార్డ్ తీసుకొని ఉన్నా, దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. ఆమెన్. మీ జీవితంలో నెరవేర్చాడో లేదో నాకు తెలియదు. మీకు దేవుడు దేవుని సన్నిధిలో తీసుకున్నారు కదా ప్రామిస్ కార్డ్, మరి నెరవేర్చాడో లేదో నాకు తెలియదు. మరి నెరవేర్చితే ఒకవేళ చిన్న సాక్ష్యముగా ప్రభు నా జీవితంలో ఈ సాక్ష్యమును ఈ ప్రామిస్ కార్డ్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నెరవేర్చాడు అని ఒక మాట చెప్పొచ్చు కదా. అంటే మీకు ఎందుకు నెరవేర్చబడలేదో నాకు తెలియదు. ఒకవేళ నెరవేర్చబడలేదో నాకు తెలియదు. ఒకవేళ నెరవేర్చాడా నాకు తెలియదు. మరి తీసుకొనిన్న తర్వాత మర్చిపోయే పరిస్థితిలోనికి వెళ్తే మరి తీసుకోవడం ఎందుకు లాభం? నాకు అర్థం కాదు. అవసరం లేదు కదా. ఏదో ఒకరోజు నెత్తికొకటి అన్నట్టుగా ఇంట్లో మా తమ్ముడు పడుకున్నాడు, మా అన్న పడుకున్నాడు, మా చెల్లెలు పడుకున్నది, వారికొకటి వీళ్ళకొకటి తీసుకొని వచ్చి మరలా అది నెరవేర్చబడ్డాయో లేదో తెలియదు, అవి జరిగినాయో లేదో తెలియదు. మరి తీసుకొని ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ పెట్టారు? అయితే వీటితో దేవుడు మాట్లాడతాడు ఖచ్చితంగా, వీటిని దేవుడు నెరవేరుస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు చాలా సందర్భాల్లో నేను దాని కొరకు వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు, దేవుడు నెరవేరుస్తాడు, ఎంతో ప్రేయర్ చేయించాను. కానీ దేవుడు అన్నాడు, నేను అలా ఆ టైప్గానే కాదు, పాలు తాగే స్థితిలో ఉన్నప్పుడు అట్లనే మాట్లాడతా, కానీ మీరు బలమైన ఆహారం తినిపించాలా వీరికి అని దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి అది లాస్ట్కి మనం వచ్చిన వారికి, మనం ఆశ కలిగిన వారికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు ఆ రూపం కూడా మాట్లాడతాడు. ఈ ప్రామిస్ కార్డ్ అన్నట్టు ఇవి ఈ ఒక్కరోజు ఉండేవి కాదు, ఈ 365 డేస్ నీకు సంఘంలో దొరుకుతాయి. చెప్పు గట్టిగా, 2 చేతుల పైనకి హల్లెలూయ, గడి చెప్పు హల్లెలూయ. కానీ ఇది ప్రత్యేకమే, దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ ప్రామిస్ అనేది ఒక రోజుకు 2 రోజులకు కాదు. కొన్ని సందర్భాల్లో మన మైండ్ అప్సెట్ ఉంటుంది కదా, మనం చాలా ఇబ్బందికరంగా ఉంటాం, పరిస్థితులు అర్థం కాదు, దేవుని పైన మనం కాన్సన్ట్రేషన్ చేయలేం. ఆ టైంలో మనం తప్పేం లేదు, వాగ్దానం తీసుకోవడం మంచిది, తప్పేం కాదు. కానీ ప్రభు అన్నాడు, వారిని ఇంకొక స్టెప్ని నువ్వు పైనకి ఎక్కించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక అడుగును నువ్వు వారికి తీసుకొని రావాలి. అంటే వారు సొంతగా, మనం రూల్స్ అనేటివి నేను పెట్టి అందులో నడిపించాలని నేను ఇష్టపడను, కానీ రూల్స్ అలాగ ఉండాలా, అది ఇష్టముతో నడవాలా. ఆమెన్. మనము బలవంతంగా యేసుక్రీస్తు ప్రభు ఏదైనా తోటలో పెట్టి ఆ ఏదైనా తోటలో ఆ పండు చుట్టూ ఏం చేయలేడు చెప్పండి, ప్రాకారంలోను కట్టలేదు. తన ఫ్రీ విల్ అనేది దేవుడు ఒకటి ఇచ్చాడు, వదిలిపెట్టాడు. కాబట్టి ఈ సంఘంలో నువ్వు ఎలాగైనా రావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఫ్రీ విల్ ఉంది. కానీ వాక్యం చెప్పినట్టుగా, వాక్య ప్రకారముగా నీ జీవితంలో నడుచుకుంటున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు. దేవుడికి మహిమ కలుగును గాక. బ్రదర్ వినండి, ఇక్కడ ఇది లైఫ్ టైం ప్రామిస్. దేవుడు నీకు అగ్ని ప్రాకారములుగా ఉండబోతున్నాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. నీకు దేవుడు కాపరిగా ఉండబోతున్నాడు. దేవుడు నీకు నాయకుడు
నాయకుడుగా ఉండబోతున్నాడు. దేవుడు నీకు న్యాయాధిపతిగా ఉండబోతున్నాడు. ఈ సంవత్సరంలో నీ దేవుడు నీకు ముందుగా నడిపించబోతున్నాడు. అంతే, నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. నీ ముందు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే నీ ముందు ఎవరైతే వెళ్తున్నారో ఆయన ఏం చేస్తున్నాడు అంటే నీ మార్గములన్నిటినీ సరళము చేస్తున్నాడు. ఆయన స్వరాన్ని నేను వింటున్నాను. మెట్టగా ఉన్న స్థలములను దేవుడు నీ జీవితంలో సరళము చేయబోతున్నాడంట. అదిగో ఆ కరుకగా ఉన్న మార్గములన్నిటినీ దేవుడు తెరవబోతున్నాడంట. ఆటంకంగా ఉన్న ఆ ఒక ఏవైతే ఆ డోర్స్ ఉన్నాయో అవి బద్దలు కొట్టబడడం నేను చూస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దహించు అగ్ని అయిన దేవుడు అంట నీ ముందు వెళ్తున్నాడంట. ఆ మూయబడిన డోర్స్ దేవుడు తెరవడం నేను చూస్తున్నా. దేవుడు ఓపెన్ చేయడం నేను చూస్తున్నా. అదిగో ఆ ఒక ఏమంటారు ఆ కమ్ములు లేకుండా, గడప కమ్ములు లేకుండా దేవుడు దాన్ని ఆయన ఒక అభిషేకముతో, ఆయన ఒక గాలితో ఆ ప్రభు దాన్ని తొలగించడం నేను చూస్తున్నా. అంటే నీ ముందు ఎవడు కూడా ప్రాకారములు కట్టలేడు, ఇంకా నీ ముందు ఎవడు గోడలు వేయలేడు, ఇంకా నీ ముందు ఎవడు కూడా దాన్ని ఉంచలేడు. ఇంకా దేవుడు చెప్తా ఉన్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారములుగా ఉంటాను, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. అంటే నువ్వు ఎటు వెళ్ళినా కూడా నీకంటే ముందుగా నీ ప్రాకారములే బయటికి వెళ్ళబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ చెప్పు, 2 చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. నేను ఈ మాటలు ఏవైతే చెప్తున్నానో నీ జీవితానికి దేవుని సన్నిధిలో నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు నేను చూపించింది పలకడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నీ పట్ల దేవుడు అద్భుతమైన కార్యములను జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. గడి చెప్ప హల్లెలూయా. చూడండి, కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. చదవండి గట్టిగా. ఏలయనగా మీరు చూడండి, మీ జీవము 3:3 అది 3:4 అమ్మా, 3:2 అని కలిసి ఉన్నాయా? 3:2 కలిసి ఉన్నాయి. ఇప్పుడు మీ జీవం క్రీస్తుతో పాటు దేవుని అని దాచబడినది ఎక్కడ ఉంది? 3:3 కరెక్టేనా? కరెక్టే కదా? నాకు రెఫరెన్సెస్ గుర్తుండవు. ప్రైజ్ ది లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే 3:3 అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, నేను చెప్పాను కదా, నేను చూపించింది దేవుడు చూపించింది మాట్లాడుతున్నానని. దేవుడు చూపించింది 3:3 అని, అందుకే అడిగాను నన్ను నేను క్లారిఫికేషన్ చేసుకోవడానికి. ప్రభా, నేను ఇప్పటివరకు చెప్పిన మాటలు కరెక్టే అయితే అది 3:3లోనే ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. ఉన్నదా లేదా? 3:3. ఇప్పుడు చెప్పండి, దేంట్లో ఉన్నదంట? మీ జీవము క్రీస్తుతో పాటు ఏమంట? దేవుని అందు దాచబడి ఉన్నది. అంటే అగ్ని ప్రాకారములుగా ప్రభు ఉన్నాడంటే నీ జీవం ఎక్కడ దాచబడినదంట? దేవునిలో నీ జీవము దాచబడి ఉన్నది. అంటే దాచబడినది జీవితానికి ఎవడు ఏమంటాడు? దాడి చేయగలడు చెప్పండి? ఎవడైనా వచ్చి దాడి చేయగలడా? అంటే నీ జీవము ఏం చేయబడిందంట? దాచబడింది. పక్కవరకు చెప్పండి, నీ జీవం దేవునితో దాచబడింది అనండి. నీ జీవము దేవుడు దాచాడని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నీ జీవం దాచబడిందా లేదా? నీ జీవము క్రీస్తుతో పాటు దేవుని అందు ఏం చేయబడింది? దాచబడి ఉంది. అంటే ఒక ప్రొటెక్షన్ అనేది దేవుడు నీకు ఇచ్చాడు. విన్నారా? ఒక ప్రొటెక్షన్ అనేది దేవుడు నీకు ఇచ్చాడు. ఇదిగో ఈ మాటలు విశ్వాసముతో కూడినవి, ఇవి దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవమును ఆయన ఏమంటారు? ఆయన దాచుకొని ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని చేతిలో ఎప్పుడైనా మన జీవం దాచబడినదని అంటే, ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మన చేతిలో ఉండే చిన్నపిల్లలు, మన చేతిలో ఒక తాళం పట్టుకుంటాం, అవునా? చిన్నప్పుడు ఆటలు ఆడుకున్నాం కదా, కీజ్ ఏమైనా పట్టుకున్నప్పుడు చిన్నపిల్లలు వచ్చి తీస్తూ ఉంటుంటే దాన్ని ఓపెన్ చేయగలుగుతారా వాళ్ళు? చెప్పండి, ఓపెన్ చేయగలుగుతారా? గట్టిగా పట్టుకున్న దాన్ని ఓపెన్ చేస్తారా? చేయలేరు కదా. కొన్ని సందర్భాలలో ఎంతగా వాళ్ళని విసిగిస్తాం కదా, వాళ్ళు చాక్లెట్స్ పట్టుకుంటాం, కీస్ పట్టుకొని ఉంటాం, లేకపోతే చిన్నపిల్లలు ఏదైతే ఆశపడతారో వాటన్నింటినీ మనం పట్టుకుంటుంటాం కదా. ఇప్పుడు వారు వచ్చి ఎవరైనా దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తుంటాం? మనము గట్టిగా
పట్టుకొని ఉంటాం కదా. మనము ఓపెన్ చేస్తూ ఉంటుంటే కదా దాన్ని గట్టిగా పట్టుకుంటూ ఉంటాం. అంటే ఓపెన్ ఎవరు చేయలేరు అన్నమాట. కొన్ని సందర్భాల్లో కొంతమంది అప్పుడు ఆటలు ఆడారు, గోటీలు పట్టుకున్నారు, ఎన్నో పట్టుకుంటారు కదా, డబ్బులు పట్టుకున్నారు. ఇంకా ఎంత విప్పినా కూడా ఏం రావు, అందులో నుంచి డబ్బులు రావు. అంత స్ట్రాంగ్గా పట్టుకుంటారు. అంటే మనం ఆట ఆడేటప్పుడే కొన్ని వస్తువులను అంత స్ట్రాంగ్గా పట్టుకున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని, నీ జీవమునంట ఆయనలో దాచి ఉంచాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎవరిలో దాచి ఉంచాడు చెప్పండి? క్రీస్తులో నీవు ఏం చేయబడి ఉన్నావు? దాచబడి ఉన్నావు. చెప్పండి, క్రీస్తులో ఏం చేయబడావమ్మా? దాచబడి ఉన్నావు. నా మాట మీకు అర్థమవుతుందా? ఎక్కడ దాచబడ్డావు అంట? క్రీస్తులో దాచబడి ఉన్నావు. క్రీస్తులో దాచబడి ఉన్నావు. ఎవరిలో దాచబడి ఉన్నావు? నువ్వు క్రీస్తులో. ఇంకో మాట చెప్తాను, నీవు క్రీస్తును ధరించుకొని ఉన్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు ధరించుకున్నావునంట? క్రీస్తును ధరించుకున్నావు. అంటే ఇప్పుడు బయట కనిపించేది ఎవరు కాదు, నువ్వు కాదంట. ఎవరు కనబడతారంట? నీలో ఉన్న క్రీస్తే లోకానికి కనబడుతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. అంటే నీవు కనబడవు, ఎక్కడ కూడా నీవు కనబడవు. ఎవరు కనబడాలి ఇప్పుడు చెప్పండి? నీలో ఉన్న క్రీస్తు కనబడతాడు, నీలో ఉన్న యేసు ప్రభు కనబడతాడు. ఎందుకనంటే నువ్వు క్రీస్తును ధరించుకొని ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయి, క్రీస్తును ధరించుకొని ఉన్నావు. ఇప్పుడు నేను ఈ వస్త్రాన్ని ఏం చేశాను? నువ్వు అక్కడ నుంచి బురద తలితే ఎవరికి ఎక్కడ? నాకు అంటుతుందా ఈ వస్త్రానికి అంటుతుందా? చెప్పండి, ఈ వస్త్రానికా? అంటే ఒక వ్యక్తి నీ పైన ఏదైనా క్రియలు చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నువ్వు ఎవరిని ధరించుకున్నావు చెప్పండి? ఎవరు నీకు ప్రొటెక్షన్గా ఉన్నారు? ఎవరు నీకు కాపుదలగా ఉన్నారు? ఎవరు నీకు అగ్ని ప్రాకారంలో ఉన్నారని అంటే యేసు ప్రభు. ఆమెన్ కదా. ఆయన నీకు ఏమై ఉన్నాడు చెప్పండి బ్రదర్? చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. వినలేరు అది. ఇప్పుడు అంటే ఏమనుకోవద్దు, నేను అడగడానికి అలా కారణం ఏంటి చెప్తాను. మీరు వింటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, అంతే. ఇంకా అంటే మీ ప్రాబ్లం కాదు, అది దుష్టుడు అనేవాడు ఈ మాటలు విననీయకుండా చేస్తూ ఉంటాడు. అమ్మా అర్థమైంది వారు ఏమై ఉంటాడు చెప్పండి? ఇప్పుడు అగ్ని ప్రాకారం. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని ధరించుకుని ఉన్నారు? ధరించుకున్నారా లేదా? రైట్. ఇప్పుడు ఎవరైనా నీ పైన దాడి చేస్తే ఎవరి మీద చేసినట్లు? మీరు చెప్పండి, నోటితో చెప్పండి, ఎవరి పైన చేసినట్టు? యేసయ్య మీద. అంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నావు అనుకంటే చెప్పండి, నువ్వు ఎక్కడ దాచబడి, మీరు ఎక్కడ దాచబడి ఉన్నారు? యేసులో దాచబడి ఉన్నారు. అవునా బ్రదర్? ఎక్కడ దాచబడి ఉన్నారు? రైట్, క్రీస్తులో దాచబడి ఉన్నారు. ఇప్పుడు క్రీస్తులో దాచబడి ఉంటే నీ పైన ఎవడు దాడి చేయగలుగుతాడు చెప్పండి? నీ విశ్వాసం ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు అది దాడి చేసింది, ఇది దాడి చేసింది కాదు. నీ పైన దాడి చేస్తున్నాడు ఎవడైతే ఉన్నాడో వాడు నీ పైన కాదు, నువ్వు ధరించుకొని ఉన్న క్రీస్తు పైనే చేస్తున్నాడు. ఆమేన్. అంటే ఎప్పుడైతే క్రీస్తును నువ్వు ధరించుకొని ఉన్నావో వాడు నీ పైన కాదు, దేవుని పైన దాడి చేస్తున్నాడు. వాడెలా బ్రతుకుతాడు చెప్పండి? అవునా? పిచ్చోడై తిరుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు మాట చెప్తాను వినండి. నేను చాలా సందర్భాల్లో వాక్యం చెప్తూ పిచ్చోళ్ళై తిరుగుతారు. అలా గుర్తుందా మీకు? నేను ఎంతమందిని చూశాను తెలుసా? తర్వాత ఎక్కడికి వచ్చారు ప్రార్థనకు? మన దగ్గరికే వచ్చారు. నేను ప్రార్థన చేశాను పిచ్చోళ్ళగా ఉన్నప్పుడు. అంటే నేను ప్రార్థన చేశానేమో తెలుసు. అప్పుడు నేను, ప్రభా ఈ మాట నీదే, రుజువు చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళే గ్రామాల్లో కూడా ఒకరోజు అన్న పిచ్చోళ్ళై తిరుగుతారన్న. ఒకరోజు రాయి పట్టుకొని నా కారు దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ కొనడానికి కాదు, పిచ్చోళ్ళై తిరుగుతారు అంతే. అంటే ఎందుకనంటే మరి దేవునితో పెట్టుకున్నవాడు ఎవరు బ్రతుకుతారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన అన్నాడు, అన్న మా అయ్యగారికి అంటే మా నాన్నకి బాగాలేదు, ప్రార్థన చేయండి. హాస్పిటల్ సీరియస్ కండిషన్, లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినాడు. అప్పుడు నేను అన్న, మీ డాడీ నన్ను తిట్టాడా అని అడిగా. నాకెందుకు, నిజం అబద్ధాలు కాదు, మీ డాడీ నన్ను దూషించాడా, ఈ పరిచర్యను దూషించాడా, ఈ సంఘమును దూషించాడా అంటే అన్న అట్లనే మాట్లాడతాడన్న. ఏమనలే. ఇంకా క్వశ్చన్ ప్రార్థన చేసినాను. ఏమంటాడు దేవుడు? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో చెప్పు, 2 చేతుల పైన ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఎన్నిసార్లు ముట్టారు తెలుసా? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పడానికి లేదు. ఇప్పుడు ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయినారు. వచ్చి మాట్లాడినప్పుడు ఆపరేషన్సే జరిగినాయి వాళ్ళకి. ప్రాబ్లం కదా మనం ఇక్కడ ఉన్నాం. నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభా ఇక్కడ సౌండ్ పెట్టకూడదు, మళ్ళీ స్థలం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? స్థలమని వాళ్ళనైనా దేవానికి స్తోత్రం హల్లెలూయా. వారినైనా ఏమన్నా ఒకటి చేయాలి కదా, రెండుట్లేదన్న ఒకటి.
ఆయననే ఇవ్వాలి మనకి ఏది ఇచ్చినా. ప్రైజ్ ది లార్డ్. మనం ఒక దగ్గరికి వెళ్ళి మేము రేకులు వేసుకుంటాం అని చాలా అడిగే పని లేదు కదా. నీ తండ్రి ఎవరై ఉన్నారు చెప్పండి? భూమి నాదే, దాని సంపూర్ణత నాదే అన్నాడు. ఇప్పుడు అన్నీ ఆయన దగ్గర పెట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మనం ఎక్కడికి వెళ్ళాలా? నీ తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత నీ తండ్రిని విడిచిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? నీ తండ్రే నీకు సమస్తమును సమయాన్ని బట్టి దేవుడు చేస్తాడు, అంతే. వేస్తున్నావు ఆమేన్. కాబట్టి నీ దేవుడు గొప్పవాడు, ఆయన తక్కువవాడు కాదు. నీ జీవితమును ఎలాగైనా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు, అంతే. ఈరోజు కాదు కానీ రేపైనా ఆశీర్వాదాన్ని చూస్తావు. ప్రభు చెప్తాను, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నేను ఉంటా. అంటే ఎవడైనా నేను ముట్టినానట్లయితే ఆ దేవుని వాక్యం చెప్తున్నాడు, నా కడుగుడ్డును ముట్టిన వానితో సమానుడు. దేవునికి స్తోత్రం. ఈ అగ్ని ప్రాకారములుగా ప్రభు నీకు ఉన్నప్పుడు, ఈ అగ్ని ప్రాకారములుగా దేవుడు నీ చుట్టూ ఉంటున్నప్పుడు సాతానుగాడు నిన్ను కనుగొనడమే కష్టం. ఫస్ట్ అగ్నిలో ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఏమని పాడతాం? కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. ఆమేన్. ఎన్ని సూర్యకాంతులు? ఆయన ఉదయించే సూర్యుడు కదా, అంతకంటే గొప్పవాడు కదా. సరే, చంద్రమండలముకు అందరు పోయినారు కానీ సూర్యునిలో ఎవరైనా వెళ్ళి ఫోటోలు తీసుకొని వస్తారా? రాలేరు. ఏం చేయబడతారు? ఎందుకు? మన దేవుని యొక్క పేరేంటో తెలుసా? ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కన్స్యూమింగ్ ఫైర్ అంట, అంటే దహించు అగ్నిగా. అంటే ఏదైతే ఆ అగ్ని ప్రాకారములు ఉన్నాయి కదా, కనీసం నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాయనట్లయితే అసలు కనుగొనలేవు. ఒకవేళ ఇంకా ముందుకు వచ్చాయనుకో, అవేం చేయబడతాయి? దహించబడుతూ ఉన్నాయి. చెప్పండి, నీ పక్క వరకు సెకండ్ ఇచ్చి, దహించబడతాయనండి. ఏం చేయబడతాయి? దహించబడటం మీన్స్ కాలిపోవటం. ఏం చేయబడతాయంట? కాలిపోవటం. అంటే శత్రు సమూహములు నిన్ను కనుగొనలేని స్థితిలో దహించబడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ పట్ల కాపుదలగా, కాపరిగా, నడిపించే నాయకుడిగా, నడిపించే న్యాయాధిపతిగా దేవుడు నీకు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్న, నేను నీకు ఉంటా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కాల్చివేస్తాడు, దహించి వేస్తాడు. ఏ శత్రువు అయితే నీ దగ్గరకు వస్తున్నాడో అవన్నిటినీ దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయబోతున్నా చెప్పండి? కాలిపోబోతున్నాయి. అంటే నీ పైనికి లేస్తున్నా, నీ పైనికి చేస్తున్నా, నీ పైనికి వస్తున్న ప్రతి శత్రు సమూహములను దేవుడు దహించి వేస్తున్నాడు, అంతే. దేవుడు దహించి వేస్తున్నాడు, అంతే. నేను చూస్తున్నాను నీ ఒక సరౌండింగ్స్లో అగ్ని కుమ్మరించబడి అగ్ని ప్రాకారములుగా దేవుడు నీ చుట్టూ ఒక ప్రాకారము వల్ల నిలవబడడం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక గోడలుగా నిలవబడ్డాం. నేను చూస్తున్నాను ఆ మంటలోనికి ఏ శత్రువు కూడా రాడు, అది దాటుకొని ఎవడు రాకుండా దేవుడు రాత్రి పగలంట నీ పైన తన కనుదృష్టిని ఉంచి ఉన్నాడు. ప్రాకారములుగా ఉన్నాడు. దేవుడు నీ చుట్టూ కాపుదలగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మీరు మీ యొక్క సరౌండింగ్స్లో ఆ యొక్క వేడిని మీరు సెన్స్ అవుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎక్స్పీరియన్స్లోనికి మీరు వెళుదురుగాక, ఆ వైబ్రేషన్లోనికి మీరు వెళుదురుగాక. దేవాని కార్యమును మీరు చేస్తున్నందుకై నీకు వందనాలు. మీ అద్భుతమైన కార్యములు ఈ స్థలంలో మీరు చేస్తున్నందుకై నీకు వందనాలు. ఆ వేడికి నీ శరీరంలో ఉన్న ఆ బంధకములు పూర్తిగా కంప్లీట్గా విడిచివేయబడుతున్నాయి. చూడండి, ఒక ప్లాస్టిక్ ఏదైనా కట్టినావు అనుకో, దేనికైనా ఆ ప్లాస్టిక్ కట్టినప్పుడు ఆ వేడి అనేది అలాగ వస్తూ ఉంటుంది కదా. ఆ వేడి వస్తున్నప్పుడు ఆ ప్లాస్టిక్ వైర్స్ ఏవైతే ఉంటాయో మెల్లిమెల్లిగా కరిగి 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 ఎలాగైతే తెంచబడుతున్నాయో అలాగున నీకు కట్టబడిన కట్లు నిజంగా నేను చూస్తున్నాను. ఆ ప్లాస్టిక్ ఎలాగుందనంటే, నువ్వు ఎంతగా ఇలాగా విడజిమ్ముకుందాం అనుకుంటున్నావు, ఆ ప్లాస్టిక్ ఏం చేస్తుంది? దూరం అవుతాయి, మరలా క్లోజ్ అవుతాయి కదా. నువ్వు గట్టిగా ప్రార్థన చేసినప్పుడు ఇలా ఎన్లార్జ్ అవుతూ ఉన్నాయి. అప్పుడు కొంచెం ఫ్రీగా అయినట్టు అనిపించినా కూడా అక్కడ కూడా బంధకమే. మరలా నువ్వు కాముగా అయిపోయినావు, ప్రార్థన చేసినావు, ఆ రోజు నీకు బాగా అనిపిస్తుంది. మరలా అదే స్థితిలో మరలా ఏమైపోతుంది చెప్పండి? మరలా ఎక్కడికక్కడ టైట్ అయిపోతుంది నీ బాడీ, నీ శరీరం, నీ ప్రార్థన జీవితం అన్నీ. మరలా ప్రార్థన చేస్తున్నావు, గట్టిగా చేతులు ఎత్తున్నావు. ఏం చేయబడుతుంది? ఆ ప్లాస్టిక్ అంటే అది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు ఇన్ని రోజులుగా ఎలాగున్నావంటే ఆ ప్లాస్టిక్లోనే నువ్వు మునుగుతా ఉన్నావు. ఆ ప్లాస్టిక్ సంచిలో, ఆ ప్లాస్టిక్ కట్లతో ఇప్పుడు ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా చేతులు ఇలాగన్నా ప్లాస్టిక్ అవి ఇలా ఏమవుతా సాగుతూ ఉన్నాయి.
మరలా దగ్గర అవుతూ ఉన్నాయి, సాగుతూ ఉన్నాయి, మరలా దగ్గర అవుతున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెబుతున్నాడు, నేను అగ్ని ప్రాకారంగా ఉంటానని అన్నాడు. ఎప్పుడైతే అగ్ని ప్రాకారం నీ చుట్టూ నేను చూస్తున్నానో, ఆ వేడికి ఈ ప్లాస్టిక్ యొక్క కట్లు బంధకాలు ఏవైతే ఉంటాయో అలాగున కరగడం స్టార్ట్ అయ్యి అలాగా తెగిపోవడం ప్రారంభించబడుతూ ఉన్నది. అంటే నీ అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు ఒక్కొక్క బంధకము ఆ వేడిలో తెగడం నేను చూస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విడిపించబడిన నేను చూస్తున్నా. నీకు దేవుడు స్వాతంత్రమును దేవుడు ఇచ్చాడు, నీకు విడుదలను దేవుడు ఇస్తున్నాడు. ఇంకను 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 ఒక్కొక్క కట్లు విప్పబడుతూనే ఉన్నాయి, విప్పబడుతూ ఉన్నాయి, తెంచబడుతూనే ఉన్నాయి, తెంచబడుతున్నాయి. ఆ భుజముల పైన ఉన్న భారమును దేవుడు తొలగించడం నేను చూస్తున్నా. ఆ మెడల పైన ఉన్న భారమును దేవుడు తొలగించడం నేను చూస్తున్నా. ఆ తలల పైన ఉన్న భారమును దేవుడు తొలగించడం నేను చూస్తున్నా. ముసుకును దేవుడు తొలగిస్తున్నాడు. ముసుగేశాడు సాతానుగాడు. ఆత్మలో ఆనందించకుండా, ఆత్మలో సంతోషించకుండా, ఆత్మలో అభిషేకముతో కళ్ళు మూసుకో. దేవుని సన్నిధిలో ఎక్స్పెక్ట్ చేయి. దేవుడు నిన్ను తాకుతున్నాడు ఇప్పుడే. దేవుడు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. రిసీవ్. ఆ బంధకాలు తెగుతున్నాయి. ఆ శక్తితో 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 నింపబడుతున్నావు. అదిగో ఆ మంటలు నీ పక్కన నేను చూస్తున్నా. ఆ దహించు అగ్నిని నేను చూస్తున్నా. ఓ ఫైర్ లార్డ్ జీసస్ రిస్తహ లోకబాక షలాబా. ఈ స్థలంలో అగ్ని మంట రగులుతా ఉన్నది. అగ్ని మంట రగులుతా, కాలిపోతున్నాయి. ఒక గొప్ప ఫైర్ మెట్ల పైన నువ్వు వచ్చిన స్థలములో, అదిగో ఆ డోర్స్లలో, నువ్వు కూర్చున్న ప్లేసెస్లలో, నీ భుజముల పైన, నీ వ్రేళ్ళ పైన, నీ హార్ట్లో, నీ తలలో, నీ తలంపులలో ఆ ప్లాస్టిక్ తొలగిపోతా ఉన్నది. అంతే తొలగిపోతా ఉన్నది. బ్రదర్స్, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. బ్రదర్స్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. yes oh lord, yes oh lord, yes oh lord, yes lord, yes lord. అవును, ఆ ప్లాస్టిక్ ఎలాగైతే తెంచబడుతున్నాయో అలాగున నీ కట్లు, నీ బంధకాలు తెగిపోతున్నాయి. నీవు స్వాతంత్రమును పొందుకొని ఇక్కడి నుంచి వెళ్తున్నావు. ఇంకా దాంట్లో లేవు, నువ్వు ఆ ప్లాస్టిక్లో లేవు. విడిపించబడినావు. యేసు ప్రభు విడిపించాడు. ఒక అగ్ని ప్రాకారములుగా ఆ మంట ఇంక్రీజ్ అవుతుంది. మంట నువ్వు దాన్ని సెన్స్ అవుతా ఉన్నావు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రతి పార్ట్స్, ఎస్ లార్డ్, ప్రతి ఆర్గన్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఎస్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. యేసు దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. యేసయ్య నిన్ను విడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. అవును, నేను నీకు అగ్ని ప్రాకారములుగా ఉంటాడంట. అగ్ని ప్రాకారములుగా ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను చూస్తున్నాను ఆ ప్లాస్టిక్ యొక్క ఆ సంచులో, ఇంకా ఆ మెడలపై నుంచి ఆ తల పూర్తిగా ఆ వేడిలో కరిగిపోయి తొలగించబడి, దేవుడు ఆ బంధకాల నుంచి, ఇదిగో లైవ్లో ఉన్న నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. విడిపించబడుతున్నావు. అంతే, విడిపించబడుతున్నావు. నర్వ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయబోతున్నది ఈ దినం నుంచి. రిబా షాలా కాదు రాబా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా పనిచేయబోతున్నారు. ఆ కట్లు బంధకాలు తొలగించబడి, కట్లు కట్టిన వాని యొక్క జీవితం సర్వము దేవుడు కంప్లీట్గా తుడిచిపెట్టబోతున్నాడు. ఈ సంవత్సరం తుడిచిపెట్టబోతున్నాడు. శక్తితో నింపుతున్నాడు, బలముతో నింపుతున్నాడు. అగ్ని ప్రాకారంలోగా ఉంటాడంట. అగ్ని ప్రాకారములుగా నేను నీకు ఉంటానని వాగ్దానము చేస్తున్న దేవుడు, ప్రామిస్ చేస్తున్న దేవుడు, నీ చుట్టూ అగ్ని ప్రాకారములుగా యేసు క్రీస్తు ప్రభు నీ చుట్టూ ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శబ్దం గట్టిగా ఆమేన్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోతు యొక్క పరిస్థితి మనకు తెలుసు. దేవుడు లోతు దగ్గరికి తన దూతలను పంపించాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. దేవుడు తన దూతలను అక్కడ పంపించిన తర్వాత ఏమైందనంటే, ఆ లోతు కుమార్తెను, లోతు కుటుంబాన్ని ఆ దూతలు చెప్తా ఉన్నారు, త్వరపెట్టి
రండి బయటికి. దేవుడు ఈ పట్టణం ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు. చెప్పండి, దేవుడు ఈ పట్టణాన్ని ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు. దేవుని యొక్క నిబంధన ఏంటనంటే, నీతిమంతుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ నాశనము అనేది సంభవించకుండా దేవుడు ఆ పట్టణమును కాస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాం దేవునితో మాట్లాడు, ప్రభా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణంను కాపాడుతావా? 40 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? 30 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? ఎస్, నేను కాపాడుతానన్నాడు. అంటే ఆ పట్టణము నీతిమంతులు ఉన్నప్పుడంట ఆ పట్టణం మీద కానీ ఆ కుటుంబం పైన కానీ ఆ కుటుంబంలో కానీ ఉగ్రత రాకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తనను తాను ఆపుకుంటాడు. పాపం పెరిగిపోవచ్చు, లోకంలో సమస్యలు పెరిగిపోవచ్చు, కానీ నీతిమంతులను బయటికి తీసుకొచ్చేంత వరకు నాశనం అనేది ఆ పట్టణంలోనికి రాదు. నోహావు కుటుంబం నీతిమంతులు కదా, కాపాడబడ్డారు కదా, వారిని ఒక ప్రొటెక్షన్లోనికి, ఒక కాపుదలలోనికి, ఒక క్షేమకరమైన పరిస్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చి పెట్టేంత వరకు జలప్రలయం అనేది రాకుండా దేవుడు ఆపాడు. ఎప్పుడైతే వారు ఓడలో ప్రవేశించారో ఆ ప్రవేశించిన ఆ దినమే జలప్రలయం వచ్చి లోకంలో ఉన్న మనుషులందరినీ తుడిచిపెట్టబడింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క లోతు యొక్క జీవితంలో ఆ లోతు కుటుంబం బయటకు రానంత వరకు ఆ పట్టణం క్షేమంగానే ఉన్నది. ఎప్పుడైతే లోతు కుటుంబం బయటికి వెళ్ళారో అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుడు ఉగ్రతను కుమరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈరోజు నీకు అగ్ని ప్రాకారంలో దేవుడు ఉంటున్నాడనంటే, దేవుడు నువ్వు కాపాడుతున్నాడంటే, దేవుడు నీకు క్షేమం ఇస్తున్నాడంటే, ఇదిగో దుర్నీతి పరులకు, దుష్టులకు నాశనము సంభవించబోతున్నదని అర్థం. గడిగా చప్పలు కొడుతూ నీ పైన అధికారమును చలాయిస్తున్నవాడు నాశనం అయిపోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు అక్కడ లోతు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ వారిని త్వరపెడుతున్నాడంట. ఇప్పుడు బయట దుష్టులు ఉన్నారు, బయట దుష్టులు డోర్ కొడుతూ ఉన్నారు, తలుపు తడుతూ ఉన్నారు, తీయమని అడుగుతూ ఉన్నారు. ఎంత తీయమని అడిగినా తీయకుండా ఆ దేవుని యొక్క దూత లోతును లాగి ఏం చేస్తాడు తెలుసా? ఆ డోర్ కంట మబ్బు కలుగు చేస్తానంట. ఇంకా వారు తడువులాడుతున్నారు కానీ డోర్ వెతకలేరు. ఒకసారి ఆలోచించి, నీ బట్టలు, నీ ఏవో వస్తువులు పోయి ఉంటాయి, నీ జీవితంలో ఏమో జరిగి ఉంటాయి, మనుషులు ఏదో చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు ప్రభు, ఇంకా నీ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటాయి కదా, నీ ఆనవాలు కూడా మనుషులు కనుగొనలేరంట. ప్రైజ్ ద లార్డ్. ఆ చీకటి కార్యములు నీ పైన దేవుడు జరిగించకుండా నీ ఆనవాలు కూడా, నీ జీవితం కూడా నీ దగ్గరికి రావడానికి దుష్టునికి డోర్స్ దొరకక పిచ్చివాడుగా తిరగబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ పైన ప్రయోగించిన ప్రయోగాలు జరగక, నీ పైన ప్రయోగించిన ప్రయోగాలు జరగక వాడికే పిచ్చివాడి తిరగబోతున్నాడు. ఇది గుర్తుపెట్టుకో బ్రదర్, ఇది గుర్తుపెట్టుకో. ఇది నీకు అంటే ఇప్పుడు ఏం చేయాలా? జాగ్రత్తగా చెప్పాలా. వాక్యం ఏమంటుందంటే, నీ ఇంటి వారి నీకు శత్రువులు అవుతారంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరు శత్రువులు అవుతారు? చెప్పండి, ఎవరు శత్రువులు అవుతారు? వాక్యం ఏం చెప్తా ఉంది? నీ ఇంటి వారే శత్రువులు అవుతారు. ఇప్పుడు నీ పైన ప్రయోగం చేసిన వాడు పిచ్చోడుగా తిరుగుతాడు అంతే. యేసునామములో చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే ఇంటివాడు కాదు, అంటే సొంత వారు, తెలిసిన వారు కదా, తెలిసినవారు. మనం అనుకోం కదా, వీళ్ళు ఇలాంటి వారని మనం అనుకోం కదా, మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ పైన ప్రయోగించిన వారికి డోర్స్ దొరకకుండా దేవుడు దానికి ప్రాకారముగా నీ చుట్టూ ఉన్నప్పుడు ఇంకెందుకు దొరుకుతాయి? దేవుడు దుష్టులనంట గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళే చేయబోతున్నాడు అంతే. ఆమెన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఎన్నో అద్భుతాలు నేను కన్నులారా చూసా. నాతో పాటు ఉన్నవారు అనేకులను గ్రహిస్తూ ఉంటాం కదా, అనేకులను మనం చూస్తూ ఉంటాం కదా. చూడండి పిల్లారా, ఒక్కొక్కరు కొందరు అయితే, అంటే కొందరు ఆగిపోవడానికి వేరు కారణం, అది వేరు. అంటే పాపం వారికి వాక్యం అందుకుని. ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా చర్చికి రావట్లే అంటే, నువ్వు తబలకు నాకు అవకాశం ఇస్తలే అన్న, అందుకే రావట్లేదు. ఆయనది వేరు. ఒకరోజు అక్కడే ఒక సహోదరు నిలబడి అక్కడ చాలా పిచ్చి కార్యాలు చేస్తూ ఉంటుంటే ఇక్కడే ప్రవచనాలు అందినాయి. దేవుడు ఎలాగ తరిమాడనంటే వారి కుటుంబాలను, వారి జీవితాలు చాలా తరిమినట్టుగా నేను చూశాను. నేను అది గ్రహిస్తూనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను. ప్రియులారా, నిజంగా దేవుడు, మనం దేవునితో నడిచిన విధానం బట్టి చెప్తున్నాను, నీ పైనికి లేచిన వాడు ఖచ్చితంగా ఇంకా దారి దొరకకుండా దేవుడు చేయబోతున్నాడు అంతే.
ఆమె చెప్పు గట్టిగా హల్లెలూయా. చూడండి, లోతు కుటుంబమును ఇంకా సాతాను గాడు కనుగొన్నాడా? అక్కడ ఉన్న దుష్టులు కనుగొన్నారా? నీ పైనికి వచ్చి ఏదో ఒక కేసు దేంట్లో ఇరికిద్దామనుకుంటారు, కానీ ఆ డోర్ దొరకదంత ఏస్తున్నామంలో. అంటే నువ్వు దొరకవు వారికి. ఎందుకు దొరకవు అంటే యేసయ్యను నువ్వు ధరించుకొని ఉన్నావు. ఆయన నీకు ప్రాకారములుగా ఉన్నాడు. నీ వద్దకు వచ్చే ఆ ప్రతిది కూడా దహించి వేయబడుతుంది కనుక ఆ దేవుడు ఇంకా సాతాను గాడు నీ దగ్గరికి రావడానికి మార్గాలు కనుగొనకుండా దేవుడు వారికి మబ్బు కలుగజేశాడు. అంతే, నీకు వారికి నీ దగ్గర రావడానికి మార్గం దొరకదు. వేస్తున్నావు. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. సిరియా రాజు ఉన్నాడు. ఈ సిరియా రాజు ఏం చేశాడని అంటే ఇశ్రాయేల్ రాజును చంపుదాం అనుకున్నాడు. అమ్మ, ఎవరిని చంపుదాం అనుకున్నాడు? ఇశ్రాయేల్ రాజును. ఇశ్రాయేల్ రాజును సిరియా, బ్రదర్ వింటున్నారా? ఇశ్రాయేల్ రాజును ఎవరు చంపుదాం అనుకున్నారు? రైట్. ఈ సిరియా రాజు అనేక సందర్భాల్లో ప్లాన్స్ వేస్తే కూడా ఫెయిల్ అయిపోయినాయి. చాలాసార్లు ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరియా వాళ్ళు అనుకుంటారు, రాజు అనుకుంటాడు, మన నగరంలో ఆనుకున్న వాడు ఎవడో సీక్రెట్స్ అన్నీ తెలియజేస్తున్నాడు, నేను వేస్తున్న ప్రతి ప్లాన్ ఏం చేయబడతావు చెప్పండి, ఫెయిల్ అయిపోతావు. ఇప్పుడు అన్నాడు, అయ్యా కాదు, ఇక్కడ ఏమంట, ఇశ్రాయిల్లో ఒకడున్నాడు. ఎవడైనా చెప్పండి, ఎవరైనా ఇశ్రాయిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా పేరేంటి? ఎలీషా ప్రవక్త ఉన్నాడు. మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో, మనం ఏదైతే కోరుకుంటున్నామో, మనం ఏదైతే అనుకొని వీళ్ళకు స్కెచ్ వేసి పెన్సిల్ వేసి మనము స్కేల్ వేసి ఏదైతే ప్లాన్ గీస్తున్నామో ఈ ప్లాన్ అంతటిని ఇశ్రాయేల్ రాజుకు ముందే చెప్పేస్తున్నాడు. ఆమేన్. అలాగున మనం చేస్తున్న ఈ యొక్క ప్లానింగ్లో ఇశ్రాయేల్ రాజు మనకు దొరకట్లేడు. రాజా, మనకి ఇప్పుడు ఆయన దొరకాలనంటే ముందు ఆయనని కాదు, ఎవరిని పట్టుకోవాలా? ప్లాన్ ఫెయిల్ చేయడానికి ఏమిస్తున్నాడు? ప్రణాళికలను సిద్ధపరుస్తున్న వాడిని పట్టుకోవాలా. ఇప్పుడు సిరియా రాజు అంటాడు, ఇశ్రాయేల్ రాజును వదిలేయండి. ఏం చేయండి? ఇశ్రాయేల్ రాజును వదిలేయండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవరిని పట్టుకోవాలా? ఎలీషాను పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలా? ఎలీషా పట్టుకోవాలి. ఇప్పుడు అంటారు కదా, ఏమయ్యా ఎన్నిసార్లు ఈయనకి సూసైడ్ ప్లాన్స్ ఇచ్చినా ఇటు చచ్చిపోవట్లేదు అనుకుంటాడు దయ్యం. ఎందుకు అని అంటే నువ్వు సంఘానికి వచ్చి ఈ వాక్య ప్రకారం నీ జీవితాన్ని కట్టుకున్నాక నువ్వెందుకు నీ జీవితాన్ని ముగించుకుందాం అనుకుంటావు? ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? కట్టబడుతూ ఉన్నావు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ఎన్నో రకాలుగా వినండి. క్యాన్సర్, తర్వాత ఏమంటారు, గర్భసంచి పాడవడం, ఎన్నో. ప్రేయర్కు ముందు ఒక రిపోర్టు, ప్రేయర్ తర్వాత ఇంకొక రిపోర్టు. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్కి ముందేమో ఆపరేషన్, ప్రేయర్కి తర్వాతనేమో ఆపరేషన్ క్యాన్సల్. ప్రైజ్ ది లార్డ్. అది ఏదైనా సరే అనేక గొప్ప కార్యాలను దేవుడు చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమనుకుంటాడు సాధారణ అంటే, వీళ్ళు ఇంత రిజల్ట్ పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త. ఎవరు ప్రవక్త ఆయన చెప్పండి? ఎవరు ప్రవక్త ఆయన చెప్పండి? యెహోవా ప్రవక్త. బయలు ప్రవక్త కాదు. ఎవరు ప్రవక్త? యెహోవా ప్రవక్త. చెప్పు గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ప్రవక్త చెప్పండి? యెహోవా ప్రవక్త. అంటే నువ్వు ఈ సంఘానికి వచ్చిన తర్వాత నీకు తెలియకుండా అనేక సమస్యల నుండి దేవుడిని బయటకు తీసుకెళ్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నా గొప్ప కొరకు నేను చెప్పుకోవట్లేదు, కానీ నా ఘనత కొరకు నేను చెప్పుకోవట్లేదు. ఖచ్చితంగా నేను దేవుని సేవకుడిని. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని కాదు, నేను దేవుని సేవకుడను. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నీకు నేను అధికారం ఇచ్చినాను, పెళ్ళగించుటకును, కట్టుటకును, నాటుటకును నేను నీకేమిచ్చాను? అధికారం ఇచ్చి ఉన్నా. జనములకు నేను ఏమిచ్చాను? ప్రవక్తగా చేశాను. దేవుడు నాతో మాట్లాడాడు. సో ఈ కాలింగ్ నాతో ఉన్నది. దేవుడు ఈ కాలింగ్, ఈ పిలుపుతో నన్ను పిలిచాడు. నేను పలుకుతా ఖచ్చితంగా. ఇదిగో నువ్వు స్వస్థపరచు వారిని నేను స్వస్థపరుస్తానన్నాడు. ఆమేన్. నువ్వు విడిపించు వారిని నేను విడిపిస్తా. నువ్వు క్షమించు వారిని నేను క్షమిస్తా. నువ్వు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా. అందుకే చెప్తున్నాను, యేసు నామములో నీకు విడుదల కలుగును గాక. ఇప్పుడు సాతాను గానికి ఏం కలుగుతుంది? ఇప్పుడు అంటాడు, ఆ సంఘాన్ని పోయేటోళ్ళని వదిలేయంటారా, వాడిని పట్టుకోండి అంటారు. ఎవడాడు? నేనే. ఎందుకు? కాపర్ని కొట్టడి. అప్పుడు ఏం చేయబడతారంట? గొర్రెలు చదువు. ప్రధాన కాపరి యేసు ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు అనేక సమస్యలను మనకు తీసుకోవాలి అనుకుంటాడు వాడు అనుకొని తీసుకొని వస్తుంటాడు, కష్టాలు తీసుకొని వస్తుంటాడు. కానీ మనం చూడనంత వరకు కష్టం అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మన నేత్రాలు ఓపెన్ అవుతాయో ఇంకా కష్టం అనిపించదు. ఎక్కడికి వెళ్ళాడంటే ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు?
సిరియా రాజు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎలీషా దగ్గరికి సిరియా రాజు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎలీషా సేవకుడు చూసి అంటాడు, ఈ రథములను రౌతులను అంతటిని చూసి భయపడి ఎలీషాని పిలిచినప్పుడు ఎలీషా ఏమాత్రం టెన్షన్ పడకుండా, ఏమాత్రం కలవరపడకుండా అక్కడ ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభా, వీడు చూచినట్లుగా వీని నేత్రములు తెరవబడునుగాక. ఎప్పుడైతే వాడు నేత్రములను దేవుడు తెరిచాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎలీషా చుట్టూ, వారి చుట్టూ అంట, ఇప్పుడు ఏ సిరియా ఒక సైన్యం అయితే ఉన్నదో ఆ సిరియా సైన్యము వీరిని కలవకుండా, వీరిని తాకకుండా, వీరిని ముట్టకుండా ఏం కనబడుతున్నాయి అంట? అగ్ని రథములు కనబడుతున్నాయి అంట. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇన్విజిబుల్ అంటారు కదా, లేకపోతే దేవుడు అంట నీకు కనబడని యొక్క అగ్ని ప్రాకారములను, నీకు కనబడని యొక్క అగ్ని రథములను దేవుడు నీ చుట్టూ ఉంచాడంటే. ప్రైజ్ ది లార్డ్. నీ పైనకి వద్దాం అనుకుంటారు కానీ దారి దొరకదు. వింటున్నారు నా మాటలు? ఇదేంటి చెప్పండి? ఇది వాక్యం. బ్రదర్, అర్థమవుతుందా? చెప్పండి, ఏమున్నాయి నీ చుట్టూ? ఏమున్నాయి నీ చుట్టూ? ఉన్నాయా లేవా? చెప్పు, ఇట్లా గుండె మీద చేసుకో, చెప్పు. నా చుట్టూ అగ్ని రథములు ఉన్నాయి, నా చుట్టూ అగ్ని ప్రాకారములు ఉన్నాయి. ఉన్నాయంటారా లేదంటారా? నిజంగా నమ్మినారా? నమ్ముతున్నారా? ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏమనిపించాలా? నీ చుట్టూ ఏమున్నాయి? ఎస్, ఎవరున్నారు చెప్పండి? అగ్ని రథములు, అగ్ని ప్రాకారములు. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రాకారం ఉన్నాడంట? అగ్ని ప్రాకారములుగా ఎవరున్నారు? దేవుడే నీకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నాడా లేదా చెప్పండి? నీకు నువ్వు చెప్పు, పక్కవారు చెప్పు. నీ చుట్టూ అగ్ని ప్రాకారములు ఉన్నాయనండి. చెప్పండి, నీ చుట్టూ అగ్ని ప్రాకారములు ఉన్నాయి. ఓకే, మరి మనకేం చేయబడతలేవు? అవి కనిపిస్తలేవు కదా. మరి గాడిదకు కనిపించింది కానీ బిలాముకు కనిపించలే. దేవుడికి స్తోత్రం. గాడిదకు కనిపించినాయి కానీ బిలాముకి ఏం చేయలేదు కదా. బిలాముకి ఎప్పుడు కనిపించినాయి? గాడిదని కొట్టినప్పుడు కనిపించినాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలీషాకు కనిపించినాయి. ఎలీషా సేవకుని కనిపించలేవు. ఎప్పుడు కనిపించాయి? నేత్రములు తెరిచినప్పుడు కనిపించినాయి. అంటే ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం అంటే ఏం మూయబడ్డాయి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసి కమ్మ అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? విశ్వాసి కావాలంటే దాన్ని చూడాలి. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగ్ని రథములు నువ్వు చూడబోతున్నావు అంతే. కళ్ళు మూసుకో, దేవుడు నీకు చూపించును గాక. అగ్ని ప్రాకారములు చూపించును గాక. విశ్వాసివి కాక అవిశ్వాసివి కాక విశ్వాసివి కాక నీ చుట్టూ అగ్ని ప్రాకారములు, అగ్ని గోడలుగా నువ్వు చూస్తావంతే. నువ్వు చూస్తున్నావంతే. నువ్వు చూస్తున్నావు. దేవుడు నీ చుట్టూ ఉన్నాడు. ఆయన నీ చుట్టూ ఉన్నాడు. అవిశ్వాసివి కాదు, ఇంకా విశ్వాసివి కమ్ము. చూడు, నేత్రములు తెరవబడును గాక. నేత్రములు తెరవబడును గాక. నేత్రములు తెరవబడును గాక. నేత్రములు తెరవబడును గాక. దేఖాలారబ, దేవుని ఆశ్చర్య కార్యములు చూడు. నీ పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏవైతే నీ పట్ల గొప్ప కార్యాలు కలిగి ఉన్నాడు, నువ్వు చూడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములను నువ్వు చూడబోతున్నావు. ఆయన మహిమ కార్యములను నువ్వు చూడబోతున్నావు. చూస్తున్నావు అంతే. నీ కళ్ళు తెరవబడుతున్నా. నీ కళ్ళు తెరవబడు. ఓపెన్ అయిపోవాలి. ఆ కళ్ళు తెరవబడు. కళ్ళు తెరవబడ. చూస్తావంట. నువ్వు చూస్తావు. దేవుడు నీ చుట్టూ ఉంచిన కాపుదలను చూడబోతున్నాడు. క్షేమమును చూడబోతున్నాడు. సమాధానము చూడబోతున్నాడు. నెమ్మదిని చూడబోతున్నాడు. దేవుడు నీ చుట్టూ ప్రాకారమును చూడబోతున్నాడు. చూస్తావు. ఆయన చూపిస్తున్నాడు. నీ చుట్టూ అగ్ని ప్రాకారం దేవుడు నీ కళ్ళు తెరిచి మనం చూపిస్తూ ఉన్నాడు. విశ్వాసివి అవిశ్వాసివి కాదు, విశ్వాసివి కమ్ము. దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారం చూపిస్తున్నాడు. ఎస్, ఆ సెన్స్ అయ్యాల ప్రభా. మేము వాక్యం ఉన్నది, అది నువ్వు నిరంతరం ఉన్నవాడు, నీ వాక్యం నెరవేర్చువాడు.
వాక్యం అబద్ధం కాదు, ఈ వాక్యం నిజం, ఈ వాక్యం నిజం. ఇది నీ వాక్యం. నీ వాక్యం మేము చెప్తున్నామంటే, నీ వాక్యం మేము అయ్యా ధ్యానిస్తున్నామనంటే అది మేము చూచుదుము గాక, దానిని మేము చూచుదుము గాక. అయ్యా నేత్రములు తెరవండి, నేత్రములు తెరవండి ప్రభు, నేత్రములు తెరవండి ప్రభు, నేత్రములు తెరవండి యేసు నామములో, నేత్రములు తెరవండి ప్రభు, యేసు నామములో నేత్రములు తెరవండి. కనులు తెరవండి ప్రభు, అగ్ని ప్రాకారములను చూడాలా, అగ్ని గోడలు చూడాలా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, అగ్ని ప్రాకారం చూడాలి. చూడు, కళ్ళు మూసుకో, చూడు. దేవుని కళ్ళు తెరుస్తుంది, దేవుని కళ్ళు తెరుస్తుంది, దేవుని కళ్ళు తెరుస్తుంది, దేవుని కళ్ళు తెరుస్తుంది. రిలీజ్ ఆన్ ది ఫాదర్. చూడంతే కనిపిస్తాయి. ఎందుకంటే వాక్యం సజీవమైంది, వాక్యం సజీవమైంది. దేవుని వాక్యమేది, దేవుని వాక్యమేది. మర్చిపోయి ఇక్కడ ఉన్నది దేవుని చూడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ప్రేమించేవాడు, చుట్టూ కాపుదలు ఇచ్చేవాడే. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ దేవుడు నీ ప్రాకారముగా ఉండబోతున్నాడు, అగ్ని కాపుదలగా ఉండబోతున్నాడు, అగ్ని కంచగా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒక గొప్ప మహిమతో నింపుతాడు, ఒక గొప్ప మహిమతో నింపుతున్నాడు, ఒక గొప్ప మహిమతో నింపుతున్నాడు, ఒక గొప్ప శక్తితో నింపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చూడు దేవుని ఆశ్చర్యమైన కార్యం, దేవుని ఆశ్చర్యం. నువ్వు కళ్ళారా చూస్తావు అంతే. నేత్రాలు తెరవబడుతున్నాయి, తెరవబడాలా, తెరవబడాలా. ఓపెన్ ఐస్, ఖరాబాషాల నేత్రాలు చూడాలి, ఎవరైనా చూడాలా. దేవా, ఇది నీ వాక్యం, నేను నమ్ముతున్నాను. నీ వాక్యం ఇది చూపించి నీ ప్రజలకు, వారి చుట్టూ నీ ప్రాకారం, నీ దూతల సమూహం. అవును తండ్రి, నీ దూతల సమూహం, ఇంత గొప్ప సాక్షి సమూహం అంట. మేఘము వలె ఆవరించి ఉన్నదంట. భయపడకని చెప్తాడు. మేఘము వలె ఆవరించి ఉన్నది సాక్షి సమూహం, సాక్షి సమూహం, సాక్షి సమూహం. హోలీ, 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 హోలీ. చీకటి కార్యములు తొలగించబడి, తొలగించబడ్డాయి, తొలగించబడే సాక్షి సమూహము, సాక్షి సమూహము ఇక్కడ నీ పైన ఆవరించిన దేవుడు. సాక్షి సమూహం, సాక్షి సమూహం, దూతల సమూహం. ఇదిగో ఇప్పుడే నీ పైన ఆ చీకటి మేఘములన్నీ తొలగించబడతాయి. భయపడకు, బాధపడకు, అవమానం తలంచు, నువ్వు లజ్జింపక్కర్లేదంట. ఎస్, ప్రభువే నీకు తోడుగా, అన్ని కాపుదలగా ఉన్నాడు. ఏ శత్రువు నీ పైన జయం ఉండడు. అగ్ని ప్రాకారముగా ప్రభుని, అగ్ని ప్రాకారం, అగ్ని ప్రాకారముగా, అగ్ని ప్రాకారం, ఫైర్లో దూతల సమూహముగా దేవుడి చుట్టూ ఉన్నాడు. కాపుదల నీ జీవం క్రీస్తు పాటు దాచుకొని ఉన్నాడు. ఇది నీకు వాగ్దానం లేదు, దేవునితో మాట్లాడిన మాటనే ఇది. అద్భుతంగా ప్రభు మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడు, నేత్రం తెరవబడాలి, నేత్రాలు తెరవబడాలి, నేత్రాలు తెరవబడాలి, నేత్రాలు తెరవబడాలి. దేవుడు నీకు చూపించిన దర్శనం, దేవుడు నీకు చూపించిన దర్శనాలు, దేవుడు నీకు చూపించిన దర్శనాలు, దేవుడు నీకు చూపించిన దర్శనాలు. కళ్ళు మూసుకుందాం అందరం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. చూపించిన చూడాలి. విశ్వాసి కాదు, నా అవిశ్వాసి కాదు, విశ్వాసులు ఉండాలి. విశ్వాసం అవిశ్వాసం బాగు చేయి. చూపించున్నాయి, 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 చూపించున్నాయి. నేత్రములు తెరవబడును గాక, నేత్రములు తెరవబడును గాక, నేత్రములు తెరవబడు, నేత్రములు తెరవబడును గాక,
నేత్రములు తెరవబడును, నేత్రములు తెరవబడును. చూడు గట్టిగా, ప్రభు నీ చుట్టుపక్కల ఉన్న క్షేమకరమైన కాపుదలను నువ్వు చూడు, క్షేమకరమైన కాపుదలను నువ్వు చూడు, క్షేమకరమైన కాపు, క్షేమకరమైన కాపు, క్షేమకరమైన కాపు, క్షేమకరమైన కాపు నువ్వు చూస్తావు, నువ్వు చూస్తావు. ప్రభా, ఎలీషా ఒక సేవకుని కన్నులు తెరిచినట్లు మా కన్నులు తెరువు నాయన, మా కన్నులు తెరువు నాయన. కన్నులు తెరవబడును గాక, నేత్రములు తెరవబడును గాక. యేసయ్యా, నువ్వు ఖచ్చితంగా ఆ ప్రొటెక్షన్ చూడబోతున్నావు, ఆ కాపుదలను చూడబోతున్నావు. నీతో ప్రభు నిన్ను దర్శించి నువ్వు చూసినట్లయితే లేచిన వాడు కళ్ళు మూసుకో. అందరు ఎవరు మాట్లాడు, ఒక మాటగా చెప్పు, నువ్వేం చూసావు, దేవుడు నువ్వు చూపించింది ఎవరికి చూపించ. లేచిన వాడు సాక్ష్యం చెప్పండి. అందరు కళ్ళు మూసుకోనండి, అందరు కళ్ళు మూసుకోండి. దేవుడు ఎవరికైనా చూపిస్తే లేచి నిలబడండి. నేను చెప్పిన వాక్యం అది కంప్లీట్గా డెఫినెట్లీ ఇక్కడే అది నెరవేర్చబడుతుంది, రుజువు చేయబడుతుంది, అంతే రుజువు చేయబడుతుంది అంతే. ఇది వాక్యం దేవుని. నువ్వు చూసావా? ఎలీషా యొక్క సేవకుని కళ్ళు తెరిచినట్టుగా పరిశుద్ధాత్మ దేవాన్ని మహిమను బట్టి, నీ ఆత్మను బట్టి, అగ్ని ప్రాకారాలను బట్టి నేను స్తుతిస్తున్నా, నీ ఆత్మను బట్టి నేను స్తుతిస్తున్నా. ఓ పరిశుద్ధాత్ముడా, ఓ పరిశుద్ధాత్ముడా, ఓ పరిశుద్ధాత్ముడా నీకు మహిమ, ఓ పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడమైన దేవా, నువ్వు చూస్తే లేచి నిలబడు త్వరగా. పర్సనల్గా కాదు, పర్సనల్గా కాదు, అందరి ముందు చెప్పు. నువ్వు చూస్తే నిలబడు. దేవుడు నీకు ఏదైనా చూపిస్తే నిల్చో త్వరగా. దేవుడు నీకు ఏదైనా చూపిస్తే నిల్చో. ప్రభు నీకు ఏదైనా చూపిస్తే నిల్చో త్వరగా. దేవుడు నీకు ఏదైనా చూపిస్తే నిల్చో. ఏదైనా దర్శనంగా నీకు దేవుడు చూపిస్తే నిల్చో, సిగ్గుపడద్దు. టైం లేదు, నేను ముగించాలనుకుంటున్నాను. సాక్ష్యముగా దేవుడు నీకు ఇచ్చింది, దేవుడు నీకు చూపించింది. ఖచ్చితంగా ఆయన మాట అబద్ధం కాదు. సిగ్గుపడద్దు. నీకు దేవుడు చూపించాడా? సిగ్గుపడకుండా లేచినావా? సిగ్గుపడకుండా లేచినావా? దేవుడు నీకు ఏమైనా చూసావా? ఆయన కాపుదల. అమ్మ రండి ఒకసారి కళ్ళు తిరుగుతాం. ఈ మైక్ అమ్మ చెప్పు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ చెప్పు, పర్లేదు, ఏం కాదు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ చెప్పు. అగ్ని గోడలు కనిపించినాయి, మీరు చూశారు? చూశాను. హార్సెస్ కనబడ్డాయి. గడిగే చప్పులు కూడా దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం. లార్డ్ రిలీజ్ అవ్వడానికి ఫాదర్. ఖచ్చితంగా ఆ వాక్యం నెరవేర్చబడుతుంది అంతే. నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్మన్నాడు అంతే. నువ్వు చూస్తావు. దేవుడు నీ విశ్వాసాన్ని సరి చేస్తాడు కదా, నీ విశ్వాసాన్ని సరి చేస్తాడు. ఎస్. ఇంకా ఏది చూపించాడు అది చెప్పు. కళ్ళు మూసుకొని, అందరు కళ్ళు మూసుకు. ఏది చూపిస్తాడు అది చెప్పు త్వరగా. నాకు టైం లేదు, అది రుజువు చేయబడదు. సిగ్గుపడకూడదు. దేవుడు నీకేం చూపెట్టాడు? అగ్ని రథము చూసిందంట, అగ్ని హార్సెస్ చూశారంట, తర్వాత అగ్ని గోడలు చూశారంట, ప్రాకారం. వాక్యం అదే చెప్పాను. నువ్వు చూస్తావు, సిగ్గుపడకూడదు. తెలియచే లేచి లేచి దేవుడితో చెప్పు. ఇది కరెక్టే, ఇది స్పిరిచువల్. ఇదిగో ఆత్మలోకంలో నువ్వు చూస్తువు గాక. నువ్వు చూస్తావు ఖచ్చితంగా. దేవుడు నీకు చూపించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు కదా. నువ్వు చూస్తావు. ఆయన మహిమ కలిగిన ఆ ప్రొటెక్షన్ నువ్వు చూస్తావు.
ఆ కాపుదల సిగ్గుపడకూడదా? మీ ఇంకా ఎవరైనా త్వరగా చెప్పాలా? లేచి నువ్వేం చూసావో అది చెప్పు, అంతే. త్వరగా. ఈ వాక్యం నేను చెప్పింది సత్యం. దేవుడు ఇస్తా అన్నాడు, చేస్తాడు. ఇంతగా చెప్పకూడదు. ఎందుకంటే ఇతరుల యొక్క విశ్వాసంను బలపరిచేది ఇది. ఇతరుల యొక్క విశ్వాసం త్వరగా మీరు చెప్పాలనుకో త్వరగా చెప్పండి. చెప్పండి, ఎవరైనా చెప్పండి, నాతో ఎక్కడైనా సరే ఎవరైనా చెప్పండి. అమ్మ చెప్పండి, త్వరగా చెప్పండి. అమ్మ చరణ్ కలుదారు చెప్పండి. ఒక ఫైర్ రింగ్ నా చుట్టూ, ఆ ఒక్క రింగ్ కాస్త కంప్లీట్ స్ప్రింగ్ లాగా నన్ను కవర్ చేయడం, కాపుదలాగా. కంప్లీట్ అగ్ని ప్రాకారం. గట్టిగా చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని మహిమపరచు. గట్టిగా 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 దేవునికి స్తోత్రం. త్వరగా త్వరగా. అగ్ని గంధకాలు. అమ్మ ఇప్పుడు మీరు చెప్పాలా? నేను వాక్యం చెప్పిన, నేను దేవుడిని నమ్ముతున్నా, నాకు దేవుడు చెప్పినే కరెక్టే, నేను చెప్పింది కరెక్టే వాక్యం. మీరు అవిశ్వాసులు కాక విశ్వాసులు కమ్మన్నాడు. దేవుడు చూపిస్తాడు. నేను చెప్పింది కరెక్టే. రుజువు చూడాలా, కనబడాలా, సాక్ష్యాలు వినండి. చెప్పు. ఈ మందిరం చుట్టూ అగ్ని తిరగడం నేను చూసాను. అంతే. అగ్ని మందిరంలో ఆవరించి తిరగడం, ఒక రింగ్ టైప్ ఈ యొక్క ప్రజల పైన ఈ మందిరం చుట్టూ తిరగడం నేను చూసాను. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ కన్నులు ఏం చేయబడాలా? తెరవబడాలి. చెప్పండి, త్వరగా చెప్తావా? పాట చెప్తా. కొన్ని వేల దేవదూతలు చుట్టూ ఆవరించినట్టుగా. దూతల సమూహం కదా. ఏమన్నా కొన్ని సాక్షి సమూహం. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన కాపుదల కన్ఫర్మ్. ఇక్కడ ఆయన ఒక ఫైర్ అనేది ఆయన దూతల సమూహం, భయంకరమైన మంట, అగ్ని ప్రాకారం. చెప్పండి. అగ్ని ప్రాకారం భయంకరమైన. నేను ఏ వాక్యం చెప్పాను? అగ్ని ప్రాకారం. అగ్ని ప్రాకారం మీరు చూస్తారు, అంతే ఇస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ 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 ఇప్పుడు మమ్మీకి ఇది నాకు కావాలి. ఇట్లా ఆ చెల్లెలు, ఆమె గొప్ప సాక్ష్యం. ఎందుకంటే చెప్తాను, ఎందుకు చెప్తాను. అమ్మ చెప్పు, ఏం కనిపించింది? రక్షించిన దానికి ఎత్తి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఓకే, వాక్యం. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చూస్తావు? ఇప్పుడు ఏం కనబడలే నీకు? సరే, చూడదావు కానీ. దేవునికి స్తోత్రం. ఆవిడ జీవితంలో దేవుడు అంటే ప్రార్థనలో కనిపించినప్పుడు ఏదైతే దేవుడు గొప్ప కాపుదలని ఇచ్చాడు, నిజంగా వారి జీవితంలో దేవుడు ఒక సాక్ష్యముగా ఇలాంటివి జరిగించిన, అంటే అలాంటి సాక్ష్యాలు నాకు కావాలా? వాక్యం స్థిరపరచాలంటే సాక్ష్యం అవసరం కదా. మా చెప్పండి, ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? కనిపించింది చెప్పండి, త్వరగా చెప్పండి, చెప్పండి. విశ్వాసం చెప్పండి త్వరగా. నేను ఒకటి చూస్తా ఉన్నా. ఈ పరిచర్య చుట్టూ అగ్ని ప్రాకారంలో ఉన్నాయి. ఆమేన్. శత్రువుల యొక్క రథాలన్నీ కూలిపోతా ఉన్నాయి. ఈ పరిచర్య అనేది కొన్ని ప్రాంతాలలో విస్తరించబడతా ఉంది. ఈ పరిచర్య పూరి గుడిసెల మధ్య విస్తరించబడటం అనేది నేను చూస్తూ ఉన్నా. వాక్యం ప్రకటింపబడటం అనేది నేనున్నా. శత్రువులు మిత్రులుగా మార్చబడబోతూ ఉన్నారు. ఈ పరిచర్య బహుబలంగా విస్తరించబడబోతూ ఉంది. ఇది నేను చూస్తా ఉన్నా. చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రామిస్ అన్నాను కదా, అగ్ని ప్రాకారములుగా. ఆమె చూడండి, ఆమె ఏం చెప్పింది వాక్యం? నశించదాన్ని. మొన్న ఆదివారం వచ్చింది కదా, విన్నారు ఈ మాట? వినే చెప్తున్నారా? అనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అనిపిస్తుందంట. ఇప్పుడు నశించదాన్ని వెతికి రక్షించడానికి వచ్చావని ఇప్పుడు మనుషుకు అట్లా అనిపిస్తావు. రెండు చేతుల పైన కదా. ప్రైజ్ ది లార్డ్. త్వరగా చెప్పండి, ఇంకెవరున్నారు? అగ్ని ప్రాకారం కొరకు వాక్యం విన్నారు. అగ్ని ప్రాకారంలో దేవుడు ప్రభు ఏమన్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము అన్నాడు. అంటే నువ్వు చూస్తావంటే విశ్వాసముతోనే దేవుడు నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తాడు. త్వరగా కొంచెం స్వీట్ లాగా మొత్తం అగ్ని మండుతూ ఉంది. ఫైర్ మండుతూ ఉంది. అగ్ని మండుతుంది. అంటే ఒక పెద్ద స్క్వేర్ ఫీట్ మొత్తం స్క్వేర్ లాగా మండుతూ ఉంది, రౌండ్ గా. దేవునికి స్తోత్రం. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పింది అగ్ని ప్రాకారములు కదా, అగ్ని ప్రాకారములు కదా. నువ్వు సిగ్గుపడకూడదు. చెప్పు, ఇతరుల విశ్వాసం. వాక్యం బలపరచబడింది. వాక్యం ఆల్రెడీ స్థిరపరచబడింది. కొందరి హృదయాల్లో స్థిరపరచాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించాలి. నీ సాక్ష్యం కూడా అవసరం. వినుట వలన ఏం కలుగుతుందంట?
విశ్వాసం. సో నేను వాక్యం చెప్పిన, నేను అన్నాను మీరు చూస్తారని అన్నాను. ఖచ్చితంగా చూడాలి. మరి ఇది సజీవమైంది కదా, సజీవమైన మాట చెప్తున్నా నేను. ప్రైజ్ ద లార్డ్. నేనేమనుకున్నాను తెలుసా, మీకు చెప్తాను. నేను ఒక్కరైనా సాక్ష్యం చేసి నిలబడి చెప్పకపోతే నేను చెప్పిన వాక్యం నిన్నటి నుంచి అన్ని అబద్ధమే అని నేను అనుకున్నా. నేను అట్లా ఫిక్స్ అయిపోయినా, ప్రభా నిన్నటి నుంచి నేనే ఇవన్నీ ఊరికే నేను చెప్పాను. కానీ అద్భుతం దేవుడు ఆమె ద్వారా చేశాడు. దొబ్బుడు బండి కదా మనం. ప్రైజ్ ద లార్డ్. టకల్ స్టార్ట్ కదా. త్వరగా చెప్పండి, ఎవరు చెప్పండి, త్వరగా చెప్పండి. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రాత్రి నుంచి ప్రేరేపించాడు, నన్ను వాడుకున్నాడు, అది నాకు కన్ఫర్మ్. కానీ నేను అడిగాను, ప్రభా ఒకరైనా చెప్పాలి. ఎందుకనంటే చెప్పిన వాక్యము సాక్ష్యంగా నేను వినాలేస్తున్నాను. ఆమేన్. నేను చూడాలంతే. మరి ఆ ఊరికే ప్రకటించడం కాదు కదా, గాలిలో చెప్పడం కాదు, రుజువుగా నేను చూడాలంతే. ఆమేన్. అది దేవుడు నా జీవితంలో కనపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ ఇంకా ఉన్నారు అంతే, నువ్వు చెప్పు. మీకు తెలియదు, నేను వాక్యం చెప్పిన తర్వాత నేనేమనుకుంటానంటే ఇది దేవా నీ నుంచి వచ్చిందా కాదా అని నేను కూడా చాలాసార్లు పరీక్ష చేసుకుంటా. ఎందుకనంటే అబద్ధం అనేది స్టేజ్ పైన చెప్పకూడదు. అర్థమవుతుందా? ఏదో గాలి మాటలు చెప్పకూడదు. నువ్వేమన్నా ఇట్లా అనుకో. లైవ్లో చూస్తున్నావు కదా, ఇవన్నీ పెద్ద నీ మైండ్ మారాలి వేస్తున్నావు. ఏమైనా నీ మైండ్ మారాలి. ఇక్కడ ఉన్నవారు ఇవి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఇవి ఒకసారి ఆలోచించేయండి. 2024లో పాము గడిచి 2 కాట్లు దేవుడు తొలగించడం అంటే అద్భుతం కదా. ఇవన్నీ నీకు పిచ్చిగా అనిపిస్తే నీకు మైండ్ అంత దేవుని కార్యాలను చూసి స్తుతించలేని స్థితిలో ఉంటే, అంటే నువ్వంటే ఆ ఫ్యామిలీ గురించి చెప్పట్లేను, ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు సంఘంలో. ప్రైజ్ ద లార్డ్. సంఘంలో చూస్తున్నావు, సాక్ష్యాలు వింటున్నావు, అయినా నీ జీవితంలో అమ్మ చెప్పండి, లేచి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అమ్మా లేదమ్మా అందరు లేచి చెప్తున్నారు, మీరు కూడా ఒకవేళ మీకు అనారోగ్యం ఉంటే కూర్చోండి, దేవుడు స్వస్థపరచడంటే లేవు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి అమ్మ, చెప్పండి. సిస్టర్ అయినాక చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను చేతుల మీద ఇట్లా గొప్ప అభిషేకం నేను చూసిన సార్ ఆరాధనలో. ఈ అగ్నిని నేను అనుభవించడానికే నేను ఈ సన్నిధికి వచ్చినాను. నా సంఘంలో ఎలుగే సంఘంలో ఉదయకాల ఆరాధన ఉండదు, కానీ ఇక్కడికి దేవుడు నాకు పంపాడు. నేను చాలా రోజుల నుంచి ఈ అగ్ని కన్నీటి అనుభవించాలని నేను వచ్చిన సార్. ఇది మొదటికే నేను చెప్పాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు అగ్నిని చూసారా? అవును. ఎట్లా చూసారు? నాకు నా చేతులు ఇట్లా అభిషేకం నింపబడ్డాయి. ఈ చేతులు కాకుండా ఏదో ఫోవరు. దేవుని స్తోత్రం. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ ఇవ్వండి. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుంది? వింటే కలుగుతుందా కాదా? ఎవరి గురించి వినాలంటే నా గురించి, యేసయ్య గురించి. ఈ కార్యం చేసింది ఎవరు? యేసయ్యనా నేనా యేసయ్యనా? చెప్పండి, అందరూ చెప్పండి. యేసయ్యనండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ చెప్పండి. నా చుట్టూ అగ్ని ప్రాకారం ఉన్నట్టు చూశాను. అమ్మా అగ్ని ప్రాకారం నా చుట్టూ ఉన్నట్టుగా చూశాను. మధ్యలో నేను ఉన్నట్టు చూశాను. గట్టిగా చప్పులు కొడుతూ మళ్ళీ అలాగే అగ్ని ఖడ్గం లాంటివి నా చుట్టూ ఉన్నాయి. అగ్ని ఖడ్గం లాంటివి. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పిన వాక్యం ఇదేనా? వాక్యం ఇదేనా? చెప్పి నా మాటలు అర్థమవుతున్నాయి. ఏముంటాడు దేవుడు? అగ్ని ప్రాకారములుగా. అవునా? నేను నీకు ఉంటా కదా, కాపరిగా ఉంటా. ఇదేనా నేను చెప్పిన వాక్యం? సరే, ఇప్పుడు సాక్ష్యం చెప్పిన వాళ్ళందరూ ఏం చెబుతున్నారు? సాక్ష్యం చెప్పానా? అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము. అంటే విశ్వాసి కావాలంటే ఏం చేయాలి? దేవుడు చూపించాలి. అంటే నేను విశ్వాసిని బ్రదర్, అందుకే దేవుడు నాకు చూపించలేడు, ఆ విశ్వాసమే చూపిస్తా అంటున్నారు ఎవరు కదా. ఇలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగుతాయి. బయటికి వెళ్ళిన తర్వాత నేను అది చూసినా అనంటే సారీ ఏం చెప్పిండు, అన్నేం చెప్పిండు? అవిశ్వాసివి కాక విశ్వాసి కా. నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు చూపెట్టాడు, నేను నమ్మినా కాబట్టి చూపెట్టాడు. అంతేనా? నీ మైండ్ ఎంత రేటో, నీ మైండ్ దేవుడికి తెలుసు కదా. ఆమేన్. నువ్వేం మాట్లాడుతావు దేవుడు తెలుసు. సరే, ఇంకా చెప్పండి, త్వరగా చెప్పండి. నేను ముగిస్తా అంటే ప్రేయర్ చేస్తా. చెప్పండి, ఇంకెవరైనా ఉన్నారా? త్వరగా. నాకు పర్సనల్గా చెప్పొద్దు నీ సాక్ష్యం, అక్కడ నీ సాక్ష్యం మురిగిపోను. చెప్తే త్వరగా చెప్పు. మరలా నా నోటి దగ్గరికి ఎక్కి అన్నా నేను ఇట్లా చెప్దాం అనుకున్నా, నా వల్ల ఇవన్నీ చెప్పొద్దు. ఫస్ట్, లాస్ట్ అండ్ ఫైనల్ మరలా చెప్తున్నా, అడుగుతూ ఉన్నా,
దేవుడు నీకు చూపిస్తే త్వరగా చెప్పు, త్వరగా లేవాలా. నీ చుట్టుపక్కల దేవుడు ఏం చేశాడు, ఈ వాక్యం నేను చెప్పిన సజీవమైనదా? ఏమ్మా ఏం కావాలి అమ్మా? నువ్వు చెప్తావరా? చెప్తావా? ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా ఎవరైనా ఇంకా? దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా ఫైనల్గా, మరలా నాకు చెప్పొద్దు సాక్ష్యం, నాకు దయచేసి చెప్పకు. చెప్తే ఇప్పుడు చెప్పండి, లేకపోతే క్లోజ్. దేవునికి స్తోత్రం. అమ్మ ఏమైంది? నాకు ఏం అర్థమవుతుంది అమ్మ. ఎవరు చెప్తాను? మళ్ళీ చెప్పండి అమ్మ, తొందర. చెమటలు వస్తున్నాయి అమ్మ, లేవండి మీరు చెప్పండి. ఆ చెమటలు అప్పటి వరకు దుడుచుకోండి. అదేమ్మా పర్లేదు, మేము చెప్తాం ఏదో ఒకటి. అక్కకి లేవండి, నేను 2 లేవండి పైనకి. ఏం కాదు, లేవు, మేము ఉన్నాము. మీరు ఇంకెప్పుడు ధైర్యం పొందుకుంటారు? లేవండి, త్వరగా లేవమ్మా, లేవు. ఏం కాదు, భయపడదు, ఏం కాదు నీకు. దేవునికి స్తోత్రం. 2 రెక్కలు పైకి ఓంగ నేను చూసిన గొప్ప వెలుగు చూసిన. నేను ఆమేన్. వెలుతురు కళ్ళకు పడ్డదన్న. దేవుని స్తోత్రం. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్. అమ్మాయికి అమ్మ, దేవునికి మహిమ కలుగుతాను. ఇవ్వండి, ఖచ్చితంగా చూస్తారు అంతే. మీరు చెప్పకుండా కూర్చున్న 100% చూస్తారు. ఏం బ్రదర్ ఏం చూడలేరు? మీరు చెప్పాలి, వేస్తున్నావు అమ్మ చెప్పండి. ఈ చర్చి మొత్తం దేవదూతల సంచారము చేయడం నేను చూశాను. మొత్తం రౌండ్గా తిరగడం నేను చూశాను. దేవదూతలు అందరూ ఒక వలయంలో తిరగడం నేను చూశాను. ఇంకొకటి ఏంటంటే ఈ బిల్డింగ్ మధ్యలో ఉంది. నలుదిక్కుల ఆకాశం నుంచి అగ్ని ఇంకా ఫ్లో అవ్వడం నేను చూస్తున్నా. ఆ వేడంతా ఇంకా నాకు తగులుతున్నట్టు ఆ అనుభూతిని నేను పొందుతున్నాను. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విన్నదే అగ్ని ప్రాకారం గురించి కదా. ఈ అగ్ని ప్రాకారం ఇలాగ ఉన్నాయి. చెప్పండి ఇంకెవరన్నా త్వరగా. దేవుడు మీకు చూపిస్తే త్వరగా లేదు చెప్పాలి. అంటే మీకు ఇంతగా దొబ్బొద్దు, స్టార్ట్ అయిపోవాలా. బ్యాటరీ ఛార్జింగ్ లేదు మనకు. క్లచ్ పడితే స్టార్ట్ అవుతున్నాయి బండ్లు ఈ కాలంలో. అమ్మ మీరు ఎందుకో చెప్దాం అనుకున్నట్టున్నారు. భయం పడకూడదు. చెప్పండి, త్వరగా చెప్పండి. అంటే నేను చెప్పాలి అమ్మ, మీకు లేవండి, ఇవ్వండి, మీరే చెప్పాలా దేవుని సన్నిధిలో. పురుషులు ఎవరైనా బ్రదర్ ఏం చూసారు చెప్పండి, మీరు చెప్పాలా. దేవుడు చూపిస్తాడు అంతే. లేకపోతే ప్రార్థన చేయండి, ప్రేయర్ అయిపోయేలో దేవుడు గొప్ప కాదు. చెప్పండి అమ్మ. ప్రేయర్రా ఇప్పటి నుంచి బ్లడ్ సర్క్యులేషన్ కవర్ అయిపోతుందని మీరు అంటుండ్రు బ్రదర్. అప్పుడు నాకు నా చుట్టూ ఒక అగ్నిలాగా తిరిగి నా బాడీ మొత్తం ఇట్లా ఒక షాక్ వచ్చినట్టు అయింది. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక అగ్ని లాగా తిరగడం, అగ్ని ప్రాకారం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఈ వాక్యమును నీ కొరక కాదా? చెప్పు, ఈ వాక్యం నీ కొరక కాదా? దేవుడు ఏమన్నాడు, ఏమని వాగ్దానం చేశాడు చెప్పు. ఏమై ఉంటాడంట నీ చుట్టూ? అగ్ని ప్రాకారం. ఉంటాడా ఉండడా? చెప్పండి, ఉంటాడా ఉండడా? నమ్ముతున్నావా లేదా? ఏమన్నా నీ జీవం క్రీస్తుతో పాటు దాచబడి ఉందా లేదా? చెప్పండి. ఇప్పుడు ఏమని చెప్పారు? వాక్యానికి మించి చెప్పారా, వాక్యంతో పాటు చెప్పారా? విన్నది చూశారు. ప్రైజ్ ది లార్డ్. విన్నది ఏం చేశారు? చూశారు. అంటే మనకు అదృశ్యమైనవి, ఏమంటాడు, అదృశ్యమైనవి ఏం చేయాలంట? నిదానించి చూడాలంట. ప్రైజ్ ది లార్డ్. దృశ్యమైన వాటిని కాదంట. దృశ్యం ఏంటంటే ఈ గోడలు, అదృశ్యమైనవి ఏంటంటే అగ్ని ప్రాకారం. ప్రైజ్ ది లార్డ్. దృశ్యమైనవి ఇక్కడ ఉన్నాయి. ఏమని చెప్తా ఉన్నారు? ఈ బిల్డింగ్ చుట్టూ నలుదిక్కుల రౌండ్ సర్కిల్గా దేవుని యొక్క దూతల ఒక కాపుదల. ప్రైజ్ ది లార్డ్. దేవుడే కాపరిగా కదా, దేవుని అగ్ని ఇక్కడ సంచరించడం. ఏం చెప్పండి, ఇది అదృశ్యమైందా దృశ్యమైందా? ఎస్. నువ్వు దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించి, ప్రైజ్ ది లార్డ్, నీ బండ హృదయం యేసునామములో బద్దలు కొట్టబడును గాక. చెప్పు, నువ్వు చూసింది యేసునామములో. ఆమేన్. త్వరగా చివరిసారిగా ఇంకెవరైనా ఉంటే ఒకటేసారి లేచి చెప్పేసేయండి. నేను ప్రార్థన చేస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు చెప్పాలని నువ్వు చెప్పు, మరలా నాకు ఫైనల్గా నాకు చెప్పొద్దు. నాకు దేవుడు ఒక్కటి చెప్పాలనుకున్నా ఒకరు ఆల్రెడీ చెప్పేస్తారు. ఒక్కరు కాదు, నాకు నా కౌంటింగ్ మించిపోయింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటలన్నీ ఇచ్చాడు ఈ సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడే ఈ మాటలన్నీ నీ జీవితంలో, నా జీవితంలో, సంఘం జీవితంలో, పరిచయ జీవితంలో స్థిరపరచును గాక. ఆమేన్. ఇంకా లేదు కాబట్టి వినండి జాగ్రత్తగా. ఏమంటున్నాడంటే, నీతిమంతులు ఉన్నంతకాలం ఉగ్రత అక్కడ ఉండదు, నీతిమంతులు తొలగించబడాలి. సో నీ ఇంటిలో నువ్వు నీతిమంతులు ఉన్నావా? ఎవరు నీతిమంతులు? యేసు రక్తంలో కడగబడిన వారు. నీతిమంతులు లేడు, ఒకరు లేడు. కానీ నమ్మువారు ఆయన కృపచేత ఉచితంగా ఏం చేయబడ్డారంట?
ఉచితంగా ఏం చేయబడ్డారంట? నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసు రక్తంలో కడగబడాల. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడతావో, నీతిమంతులుగా తీర్చబడతావో, అప్పుడు ఉగ్రతలో నుండి నువ్వు బయటికి వస్తావు. నువ్వు బయటికి ప్రభు తీసుకొచ్చిన తర్వాత ఉగ్రత అన్నది అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే నీ ఇంట్లో కానీ, నీ పొలంలో కానీ, నీ గ్రామంలో కానీ ఉగ్రత దిగాలనంటే ఫస్ట్ నీతిమంతుడైన నిన్ను దేవుడు తప్పిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు తప్పిస్తాడు. లోతును బట్టి లోతు కుటుంబం తప్పించబడింది, అబ్రహామును బట్టి లోతు తప్పించబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ టైంలో బాప్తిస్మాలు ఉన్నాయి. నువ్వు నీతిమంతురాలుగా అవుతే దేవుడు నిన్ను అక్కడ నుంచి తప్పిస్తాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు కాపాడుతాడు. అంతే. నువ్వు బస్ ఎక్కితే బస్ ఫెయిల్ కాదు వేస్తున్నావు, లెమన్ యాక్సిడెంట్ అవ్వదు. నీకు అవుతుందా? అయితే అంటే చిన్న అవుతాయి, చిన్న పెద్దగా ఎందుకు కావు? అగ్ని ప్రాకారం ఉన్నప్పుడు, యెహోవా నీ కాపరిగా ఉన్నప్పుడు, నీ రాకపోకలు యందు యెహోవా తోడుగా ఉన్నప్పుడు, ఇంకా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు, నీకెందుకు అవుతాయి? ప్రైజ్ ది లార్డ్. నీకు దేవుడు కాపుదలగా ఉండును గాక. ఆమెన్. శబ్దం గట్టిగా ఆమెన్. కాబట్టి నీకెందుకు యాక్సిడెంట్? దేవుడే నేను నడిపిస్తాడు. వేస్తున్నాడు. చిన్న అవుతాయి, దెబ్బలు తాకుతాయి. ఎందుకు అని అంటే మన జీవితంలో ఫాస్ట్గా వెళ్ళే జీవితానికంటే స్పీడ్ బ్రేకర్ లాంటివి ఇవన్నీ. వీటి వల్ల మనం కొన్ని తెలుసుకుంటాం, కానీ అపాయము నీకు సంభవించకుండా దేవుడు కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ఇక మనుషులం కాబట్టి జరుగుతూ ఉంది, జరగండి కాదు. దేవుడు ఏమన్నాడు? శ్రమల్లో నేను తోడుగా ఉంటానన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడైతే ఉంటావో, ఏ ఇంట్లో అయితే ఉంటావో, భూకంపం చేత ఆ ఇల్లు కూలి నువ్వు చచ్చిపోవేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే నువ్వు ఫస్ట్ అక్కడ నుంచి బయటికి రావాల్సి వస్తుంది. అబ్బా అయ్యా వింటున్నారా? దేవుని ఉగ్రతను తప్పించబడతావు. ఎప్పుడైతే నువ్వు ఈ భూమిపై నుంచి పైనకి ఎత్తబడతావో, మధ్యన అడ్డగించేవాడు తీసివేయబడతాడో, అప్పుడే దేవుని యొక్క ఉగ్రత భూమి పైన స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క రాకడలో మనం ఉన్నాం. చూడండి, ఇదిగో సమయము సమీపించున్నది, ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. మనం ఎత్తబడాలి. మనం వీళ్ళంతటి, ఇది లోకం శాస్త్రంగా నక్షత్రాలు రాలబోతున్నాయి. అమ్మ వినండి, యుద్ధాలు జరగబోతున్నాయి, అనేక వేదనలకు ప్రారంభమవుతున్నాయి. ఏం ప్రారంభించబడుతున్నాయి? వేదనలు. సో వీటన్నిటిలో నుంచి దేవుడు తన నీతిమంతులైన వారిని తప్పించబోతున్నాడు. ఆ ఉగ్రత నుండి దేవుడు తప్పించబోతున్నాడు. దుష్టు నుండి దేవుడు తప్పించబోతున్నాడు. అడ్డగించే వారిని మనమే నీతిమంతులు ఈ భూమిపైన తీసివేయబడిన తర్వాత నక్షత్రములు భూమిపైన రాలబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం అంటే చాప చుట్టిపోయినట్లు చుట్టబడుతూ ఉన్నది. సో గొప్ప వేదనలు అన్నిటివి భూమిపైన ఎప్పుడు వస్తాయంటే నీతిమంతుడు అనేది ఉండకూడదు, అంటే పరిశుద్ధుడు ఉండకూడదు, రక్షించబడిన వాడు ఉండకూడదు, ఎత్తబడాల. ప్రైజ్ ది లార్డ్. ఎత్తబడిన తర్వాతనే ఉగ్రత వస్తుంది. కాబట్టి నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ఇంకా రక్షణ లేదా, బాప్తిసం లేదా, ఇంకా లోకంలోనే మారు మనసు పొందు. దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన. కళ్ళు మూసుకో. మహాగణుడమైన దేవ, ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, ఆశ్చర్యకరంగా మార్చు. దీవిస్తున్నా. అగ్ని ప్రాకారంగా ఉంటాం. గొప్ప సాక్ష్యములు మేము విన్నాం, చూసాం. నీకు స్తోత్రం. బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయి. రాకడికే సిద్ధపరచు. ఈ వాగ్దానం బిడ్డ జీవితంలో స్థిరపడును గాక, ఆశీర్వదింపబడును గాక. ఆ ప్రభ తిరిగి వెళ్తున్న మాటలు తోడు. యాక్సిడెంట్స్, అపాయం, నిరుకులు, ప్రమాదాలు అన్నీ కొట్టివేయి. దీర్ఘాయుష్షు కలుగును గాక. పాము నుండి తేలును తప్పించు. రక్తులు ముద్రించి ప్రోక్షించు. దేవా, ఈ దినం నుంచి 7 రోజులు దేవా జాషువా ప్రేయర్స్ని అభిషేకించు. ఆయన కూర్చోడానికి వీళ్ళకు ఓపిక కలుగును గాక, ఓరమి కలుగును గాక, అభిషేకం కలుగును గాక, శక్తి సామర్థ్యాలు కలుగును గాక, రావాల శక్తి కలుగును గాక. దీవిస్తూ